పడకలో ఉన్నారు. మరి పెద్ద పెద్ద ఉన్నతమైన ధనవంతులు, జ్ఞానం గలవారు, మరి అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని పరికరాలు కలిగిన ప్రదేశాల్లో కూడా ఈ కరోనా వైరస్ తాకి ప్రజల్ని తాగుతున్న సమయం ఇది. మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కేసులు. మరి అందుకే మీరు ఎక్కువ ప్రభుతో గడపడానికి ఇష్టపడండి, దేవునితో ఉండడానికి ఇష్టపడండి. మరి నేను మరి నిన్న దినాన్ని ఈ దినాన్ని కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నా, రేపు కూడా ఉంటున్నాను. నేను 3 దినాలు కూడా మరి పర్సనల్గా నా కోసం అలాగే మీకోసం కూడా మన పరిచర్య గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కొంతమంది సహోదరులు బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, మరి వాళ్ళని కూడా ప్రార్థన జ్ఞాపం చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏదైనా ప్రార్థనాంశాలు నడితే నేరుగా నాకు ఫోన్ చేసి తెలియచేయచ్చు. మరి కొంతసేపు ఇంట్లో, కొంతసేపు చర్చిలో అలా ప్రార్థన గడుపుతున్నాను. మరి దేవుడు నిత్యముగానే మరి మనకి ఆ ప్రార్థన ద్వారా సమస్తం సాధించగలమనే ఒక ఆయుధం నేను ఎరుగున్నాను. పరిస్థితులన్నీ మార్చగలది మనుషులు కాదు, డబ్బు బలము కాదు, కానీ జన్మ కాదు, కానీ ప్రార్థన ఒకటే. కాబట్టి ప్రార్థన తప్పకుండా మనకు సహాయపడుతుంది, అది అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం పేరందరూ కూడా. నా యేసుపైనే నానుకొని నా జీవిత యాత్రను సాగింతును. నా యేసుపైనే నానుకొని నా జీవిత యాత్రను సాగింతును. కష్టాలు నష్టాలు ఎన్నైనను, కడుగోర బాధలు ఎదురైనను, కష్టాలు నష్టాలు ఎన్నైనను, కడుగోర బాధలు ఎదురైనను, వెనుకాడను వెదచందను, వెనుకాడను వెదచందను. నా యేసుపై నే నానుకొని నా యాత్రను సాగింతును. నా యేసుపైనే నానుకొని నా జీవిత యాత్రను సాగింతును. కష్టాలు నష్టాలు ఎన్నైనను, కడుగోర బాధలు ఎదురైనను, కష్టాలు నష్టాలు ఎన్నైనను, కడుగోర బాధలు ఎదురైనను, వెనుకాడను వెదచందను, వెనుకాడను వెదచందను. నా యేసుపై నే నానుకొని నా జీవిత యాత్రను సాగింతును. నా యేసుపై నే నానుకొని నా జీవిత యాత్ర సాగింతును. దేవునికి వాక్యం చదువుకుందాం. ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము అలాగే 14, 15 వచనం కూడా మనం చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలేత క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరువడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఇప్పుడు ఆఖరి మాట వినండి. అటువలనే నికోలేతుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు. 16 కావున మారు మనస్సు పొందుము. అక్కడ పులి స్టాప్ ఉంది, అక్కడ ఆపేస్తున్నాను. నేను ప్రార్థన
చేసుకున్న తర్వాత మరొక వాక్య భాగం ఉంది, అది కూడా చదువుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యున్న సింహాసనమందు ఆసీనుడిగా ఉండి దూతలు కిరీబుల మధ్యన సురేపుల మధ్యన పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానగ రాత్రి మగులు ఆరాధన పొందించినటువంటి మనోహరుడా, అతి సుందరుడా, ఆనందం ఇచ్చేవాడు, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రభు ఈ దినాలు మీరు కాచి కాపాడేందుకు ముఖ్యంగా మీకు మా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం దీవించండి. మీరు కొద్ది సినిమాలు మీరు మాతో ఉండి నడిపించండి. ప్రభువా, ఈ రాత్రి మీరు ప్రత్యేకంగా దర్శించండి. యేసుక్రీస్తు నామమందు ప్రార్థించుచున్నాను, ఆమేన్. అలాగే కానీ నాతో పాటు తెరవండి మా రెండో భాగం, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదువుతున్నాను. బైబిల్ ఉన్న తెరిచి చూడండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుని ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వరగుదు అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వాళ్ళారా, ఐగుప్తు దేశంలో నుండి మేము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచాను. దాని వరకు ఈ రెండిటిలో ఒకదాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. దేవుడి వాక్యాన్ని నియమించునుగాక. దయచేసి కూర్చొని పేరు. ఇప్పుడు నేను తీసుకుపోతున్న అంశము నికోలైతుల బోధ, ద డాక్ట్రిన్ ఆఫ్ ద నికోలైటన్స్. ఇంతవరకు మనము వీరెవరు అనే దానికోసం మాట్లాడుకున్నాం. మనం ఎవరైనా దాన్ని మిస్ అయితే మరి మన ఛానల్ జీసస్ క్రైస్ట్ వర్డ్ బ్రైడ్ మినిస్ట్రీస్ టెబర్నికల్ తనకని చెప్పి ఉంటుంది. ఆ ఛానల్ మీరు దాన్ని పొందుకోవచ్చు. అది ప్రభు రాకడాసమైతే అవి అలాగే ఉంటాయి, మన కొరకు అవి స్థిరంగా ఉంటాయి. అలాగే నికోలైతులు ఎవరు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత నికోలైతుల ఉపద్ఘతం చెప్పుకున్నాం. దాని తర్వాత మనము ఏం చెప్పుకున్నాం? నికోలైతుల మొదటి భాగము, రెండవ భాగము, మూడో భాగము, నాలుగో భాగము, ఐదో భాగము, ఆరో భాగము, ఏడో భాగం. చక్కగా అనుకోకుండా 7 వచ్చేయండి. 7 అనగా మనకు చాలా ఇష్టమైన సంఖ్య. 7వ దూత, 7 ఉరుములు, 7 బోర్రలు, 7 దూతలు, 7 నక్షత్రాలు, 7 వర్తమానికులు, ఇంకా 7 జడలు సంసోనికి, ఇంకా చెప్పాలి 7 దీపములు, 7 గొట్టములు, 7 దీపస్తంభములు, 7 రోజులు. దేవునికి స్తోత్రం కలుగాక. 7వ దూత, 7 ముద్దరులు. దేవునికి స్తోత్రం కలుగాక. అనుకోకుండానే ఆ 7 పాటలు వచ్చాయి. అది నికోలైతిజం. ఇప్పుడు మనం తీసుకున్నది నికోలైతుల బోధ. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి 14-15 వచనంలో ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క గ్రంథం నుంచి అక్కడ మీరు చూసినట్లయితే బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు ఇలా ఉన్నారు. ఇక్కడ బిలాము బోధ ఒకటి వస్తుంది. దీని తర్వాత నేను బిలాము బోధ తీసుకుంటున్నాను. మధ్యలో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి మనకి, దేవుడు అనుగ్రహిస్తే
ఒక ప్రత్యేకమైన సబ్జెక్టులు అందులోంచి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ మన యొక్క సీరియల్ ప్రకారం చూసినట్లయితే మరి మనం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలోంచి చాలా సంగతులు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. గతసారి 7 సంకాలాలు కూడా ఇలాంటి అధ్యాయాల నుంచి మనం తీసుకోగలిగాం. దేవుని నామమున మహిమ కలుగాక. నాతో పాటు దేవుని స్తుతిస్తారా? కొద్దిమంది దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు మనం దీంట్లో చూస్తే 15వ వచనంలో అటువలనే నికోలెతుల బోధను అనుసరించేవారును నీలో ఉన్నారు అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే సంఘకాలాల్లో 6వ వచనం ప్రకారంగా నికోలెత క్రియలు కనిపిస్తున్నాయి. 14వ వచనం ప్రకారముగా బాలాకు నేర్పిన బిలాము బోధ కనిపిస్తుంది. దాన్ని దాటి వస్తే కిందకి మళ్ళా నికోలెతుల బోధ అని కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ నికోలెత క్రియల్లోనూ, తర్వాత బిలాముక బోధలోను, తర్వాత నికోలెతుల మా బోధలోను ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ నికోలెతుల బోధ, ఇది బోధగా మారక ముందు అది 6వ వచనంలో క్రియలండి. క్రియలు మెల్లిగా తర్వాత ఏం చేశారంటే బోధగా మారి అనమాట. ఈ బోధ అనుసరించేవారు పెర్గమా సంఘకాలంలో ఉన్నారండి. మనం ఏమనుకుంటామంటే ఇది పెర్గమా సంఘకాలంలో ఉన్నారు కాబట్టి మనం సేఫ్ అనుకుంటాం. లేదు, చరిత్ర ప్రకారంగా పెర్గమా కాలంలో జరిగినప్పటికీ అది లౌకిక సంఘకాలంలో ఉన్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. చూడండి, 7 సంఘకాలాలు 7 దేశాలతో పోల్చబడింది. ఎఫెసు మొదలుకొని లౌకిక అనేది పట్టణాలండి. ఇవన్నీ భౌతికంగా చూస్తే అవన్నీ ఒక పట్టణంలో ఒకప్పుడు నిజంగానే అట్లకి అంతరించిపోయాయి, నశించిపోయాయి అన్నమాట. వాటికి చరిత్ర ప్రకారం ఏమైతే జరిగాయో పరిశుద్ధాత్ముడు మళ్ళీ వాటిని తీసుకుని పునరుద్ధరింప చేసి వాటిని మళ్ళీ ఆత్మీయంగా అన్యులకి అన్వయించాడండి, అన్య కాలాలకి అన్వయించాడు. అలాగనే ఇక్కడ ఈ అన్య సంఘ కాలాల్లో బిలాము బోధను అనుసరించేవారు కూడా అక్కడ ఉన్నారు, నికోలెత క్రియలు పాటించేవారు అక్కడ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే నికోలెతుల బోధను అనుసరించేవారు కూడా ఉన్నారు. ఇది అక్కడ మొదటి సంకాలంలోనే ప్రారంభించబడిందనే విషయాన్ని మనం ఆదిని చెప్పుకుంటున్నాం. ఇది రాను ఏమైందంటే పరిణామాలు పొందుతూ వచ్చిందనమాట. ముందు క్రియలుగా, తర్వాత ఏమో బోధగా, అలా మార్చుకుంటూ వస్తుంది అనమాట. ఇది మనకు కనిపించే పెర్గమా సంఘకాలంలో నికోలెతుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారంటే పెర్గమా సంఘకాలంలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా సంఘాలలో ఉన్నారు. చూడండి, విశ్వాసులు అవిశ్వాసులు వేషధారులు ఈ 3 గుంపులు అంటే ఎత్తబడిదాకా అన్ని సంఘాల్లో అన్ని కాలాల్లో ఉన్నారన్నాడండి. అలాగే అదే విధముగా పెర్గమా సంఘకాలంలో ఎలాగైతే నికోలెతులు అనేక క్రియలను, నికోలెతుల బోధను అనుసరించేవారు అందరూ లేరు, కానీ కొందరు ఉన్నారండి. అక్కడ ఎల్లప్పుడూ కూడా మీరు బైబిల్ అంతటిని చూడండి, పాత నిబంధనలో 2 వర్గాలు ఎప్పుడు కనిపిస్తాయి మనకి. 2 ఆత్మలు కనిపిస్తాయండి, 2 సంతానాలు కనిపిస్తాయి, 2 మొక్కలు కనిపిస్తాయి. అర్థమైంది? మొక్కలు అంటే ఏంటో మనం పెంచుకునే పేటలో మొక్కలు కాదండి. మొక్కలు అంటే తెలుసా? ఏదైనా తోటలో ఒకటి మంచి చెట్లు వృక్ష ఫలం అని అంటున్నాను, మీరు క్యాచ్ చేయాలి దాన్ని. దేవునికి స్తోత్రం. అలాగే 2 సంతానములు, 2 రకాలటువంటి విత్తనములు, 2 రకాల జనములు, అదేండి 2 గుంపులు, 2 ఆత్మలు, 2 రకాల సంఘములు, 2 రకాల అపోస్తులు, 2 రకాల యూదులు, 2 రకాల అన్యుల సంఘములు, 2 రకములు అనేవి మనకు 2 కనిపిస్తున్నాయన్నమాట. ఒకటి కరుదక్ష అంటున్నాడు, ఒకటి మంచి రక్ష అంటున్నాడు. అలాగే ఒకటేమో అన్య వధువు అంటున్నాడు, ఇంకోటేమో సాతాను కూడా వధువు అంటున్నాడు. ఒకటి రాణిగా చెప్పుకున్నది కానీ అది తొయ్యబడుతుంది అన్నాడు. నేను యోగ్యురాలు కాదనుకునేదేమో ఎత్తబడి రాణిగా ఉండబోతుందని చెప్తున్నాడు. ఇలా మనమంతా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘ కాలాలైనటువంటి ఈ ప్రయాణంలో, ఈ 7 చర్చెస్ జర్నీలో ఈ 2 ఆత్మలు పనిచేసాయండి, 2 బోధలు పనిచేసాయి. అవి ఎఫెసు నుంచి అవి మొలకెత్తి లౌకిక కాలంలో ఫలించేయండి. అర్థమైంది చెప్పింది? ఎఫెసులో నాటబడ్డాయి, లౌకికలో ఉత్పత్తి అన్నమాట, అంటే పైకి వచ్చాయి. అవి ఇంతకాలంలో మనకు కనిపించలేదు కానీ చాటున ఉన్నాయన్నమాట. చూడండి, పొలంలో గోధులు ఎత్తిపోయారట. గోధులు ఎత్తిపోయిన తర్వాత శిష్యులు ఎత్తించుండగానే అక్కడ శత్రువు వచ్చి గోధుల మధ్య గురుగులు ఎత్తిపోయాడు. ఎత్తటం అనేది ఒక కాలం అయితే,
అది ఎదిగినప్పుడు పట్టుకోలేదు, కానీ అది చివరిలో ఫలించే సమయం వచ్చినప్పుడే పట్టుకోగలిగారు. అలాగే ఇంతవరకు ఎవరూ చెప్పని నికోలేతిజం, ఇంతవరకు నికోలేతుల కోసం స్పష్టంగా చెప్పని ఒక స్వరము ఈ కాలంలో విలియం బ్రెన్హమ్ ద్వారా మాత్రమే బయటకు వచ్చిందండి. ఎందుకు వచ్చింది? ఈ నికోలేతులు ఆల్రెడీ ప్రకటనలో కనిపిస్తున్నారు, కానీ నికోలేతుల కోసం ఇంత విపులముగా ఇంత వివరముగా చెప్పిన ఏ సేవకుడు భూమి మీద కనిపించలేదు మనకి. చివరి కాలంలో, ఈ ఎత్తబడే కాలంలో, ఈ కృపాయుగములో, లేకపోతే ఈ కడవరి కాలంలో ఎందుకు ఇవి బయటపడ్డాయంటే ఇవి కూడా బయటపడటానికి లౌకిక సంకాలమై ఉండాలి. లౌకిక సంకాలములో కాబట్టి లౌకిక సంకాలము ఇవన్నీ బయటకు వచ్చాయండి. అంటే లౌకిక సంకాలములోనే కాయ ఏదో, కాయ కాదు ఏదో చెప్పాలంటే తొక్కేదో, విత్తనమేదో బయటపడేటువంటి కాలము ఇదే. దీన్నే కోత కాలము అన్నారు. దేవుని స్తోత్రం. అంటే ఈ చివరి దినాల్లో అవన్నీ బయలుపరచబడతాయంటారా? ఓ అక్షరాల ఇంతవరకు మనకు మరిగిన సంగతులన్నీ ఈ లౌకిక సంకాలములో 7వ దూత ద్వారా పలికినటువంటి వర్తమానంలోనే దాచబడ్డాయి. ఆ వర్తమానం అన్నింటిలో దాచబడిన సంగతులన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే ప్రవక్త చెప్పినప్పుడు అవన్నీ బయటకు వచ్చేసాయి. వాయిస్ రూపంలో వచ్చేసాయి, రికార్డ్ రూపంలో వచ్చేసాయి, వింటున్నారా? పుస్తక రూపంలో కూడా వచ్చేసాయి, తర్జుమా కూడా చేయబడ్డాయి. అవి ప్రపంచమంతా వెళ్తున్నాయి. అయితే ప్రవక్త మాట చెప్పాడు, ఇప్పుడు చెప్తున్న ఈ వర్తమానము కొన్ని తరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక తరము లెగుస్తుంది. ఆ తరం వాటిని మరలా చదివి వాటిని సవివరంగా వారు దాన్ని తెలియజేస్తారు అని ప్రవక్తకు ప్రవచించాడండి. అందుకే దాన్ని మీరు మరలా చదవండి, దాని యొక్క రూపాంతరం బయలుపరచబడద్దు అన్నాడండి. అప్పుడైనా జనరల్గా పలికేశాడు ఆ కార్యాలు, కానీ అందులోనే వధువుకి ఆహారం సిద్ధపరచబడింది, హెచ్చరిక సిద్ధపరచబడింది, అందులోనే మర్మములన్నీ బయలుపరచడానికి దేవుడు సిద్ధపరిచాడండి. కాబట్టి కూడా ఈ లౌకిక అనేటువంటి ఈ కాలంలోనే ఇంతవరకు 7 సంఘకాలాలకు అని చెప్పిన వారు లేరు. ఈ లౌకికలో బయటకు వచ్చాయి. 7 దీపాలు 7 నక్షత్రాలు చెప్పేవారు లేరు. చెప్పారు కానీ సారాంశం రాలే, సంపూర్ణ వివరణ రాలే. కానీ ఎప్పుడైతే లౌకిక సంకాలం అనేది ప్రవేశించిందో అప్పుడే ఇవన్నీ బయటకు ప్రారంభించబడ్డాయి. అంటే 1947 సంవత్సరం నుంచి అవి 65 వరకు అవి ఆల్రెడీ ప్రకటించబడ్డాయి, వివరించబడ్డాయి, అవి ప్రజల్లోనికి బయలు వెళ్ళిపోయాయి. వాటిని కొందరు పట్టుకుని దైవ ఆవేశం గలవారు, దేవుని పరిశుద్ధాత్మ గలవారు వాటిని పట్టుకుని చదివి గ్రహించి వారి పిలుపును వారి నిశ్చయిత చేసుకున్న వారికి ఇచ్చినటువంటి వారు అలా బోధిస్తారని ప్రవక్త ఇదివరకే బోధించాడు. ఒక తరం వస్తుంది, ఆ తరం వారిని పట్టుకుంటారు, ఆ సంగతులు వారిని బోధిస్తారు, అప్పుడు ఆ ప్రజలు దాన్ని గ్రహిస్తారని ఆయన పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె వర్తమానం చెప్పినప్పుడే పిల్లి పాలికి ఆ విషయాన్ని కార్లు చెప్పాడండి ఆయన. సో అది ఈ టైమేనండి. అందుకే మీకు చెప్తున్నాను, ఎక్కువ పుస్తకాలు చదవండి, ఎక్కువ టేపులు వినండి, ఎక్కువ దాన్ని అధ్యయనం చేయండి. దాన్ని చదువుతుండగా అది దాని యొక్క సారాంశంలోకి మేము తీసుకొస్తుంది. అయితే చదివితే మాత్రం సరిపోదు సుమా, దాన్ని బోధించేవాడు కూడా కావాలి. నఫ్సోస్ చదువుతున్నాడు కానీ పిలుపు వెళ్తే కానీ బయలుపాటు రాలేదు. చదువుతాం అంటే సరిపోదు, చదివిన దాన్ని వివరించేవాడు కరెక్ట్గా పర్సన్ కావాలి, అప్పుడు దాని బయలుపాటు వస్తుంది. లేదా అక్షరం చదువుకుంటూ పోతున్నాడు ఎవరు నపుంసకుడు. ఈరోజు కూడా పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళిపోతారండి, చదువుకుంటూ మాకు ఎవరు అక్కర్లేదు, మాకు బోధించక్కలేదు, మాకు ఎవరించక్కలేదు చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతారు గుడ్డిగా. కానీ నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగేవాడును, దాన్ని అనుసరించి బోధించేవాడును అక్కడ ఒక పిలుపు ఉన్నాడండి. ఇదొక వర్గం అయితే ఇంకో వర్గం ఉన్నారండి. వారేంటంటే మేము బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, అంతే, ఇంకేం చేయం. ఓన్లీ ప్రేయర్ ప్రార్థన చేసుకుంటాం, ఎవరి వర్తమానం విన్నాం, ఎవరి పుస్తకాలు చదవం. ఇదొక మొండి లాగం అన్నమాట. వాళ్ళు బైబిల్ చదువుతారు తప్ప మిగతా ఏ పుస్తకాలు కానీ మరి ఏ అధ్యాయాలు కానీ తెలుసుకోవాలని కానీ ఇంక అనుకోరండి. వాళ్ళకు మూల కూర్చొని ఆ నూతుల కప్పలు అక్కడే ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారండి. కడికి వర్తమానం వచ్చినా కానీ పుస్తకాలు దోసేస్తారండి. వాళ్ళు అనుకుంటారంటే మేము ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు ప్రార్థన జవాబిస్తున్నాడు. అక్షరాలుగా వారి ప్రార్థన దేవుడు జవాబిస్తాడండి. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, అవసరమైతే దూతను కూడా పంపిస్తాడు. తెలుసా మీకు, కొర్నేలి అన్యుడు ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థన పరలోకం చేరింది, దూత కూడా వచ్చింది అక్కడ. అయితే ఆ దూతకు మాట చెప్పింది,
నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు వినబడ్డాయి, కానీ నువ్వు పరలోకం పోవాలంటే లేక పరలోకం రావాలంటే ఇవి సరిపోవు. ఒకడున్నాడు, ఇక్కడే దిగాడు, అతని పేరు పేతురు. సీమోను అనబడుతున్న పేతురు ఉన్నాడు, ఒక ఇంటికి దిగి ఉన్నాడు. అక్కడ నీ దూతలు పంపించి అతను అప్పించుకో, అతడు నీకు చెప్తాడని చెప్పిన తర్వాత అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఎవరు పేతుర్ని పిలిపించుకొచ్చాడు. పేతురు ఆ రాత్రి లేక ఆ సమయంలో వాక్యం బోధించాడు. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. చూసారా, వాళ్ళు ప్రార్థనాపరులైనా వారు చదవర్లైనా అక్కడ పేతురు అంటే వాడు అక్కడ కావాల్సి వచ్చింది. వారు చదవర్లైనా అక్కడ దాన్ని అనుసరించి బోధించే ఒక ఉపదేశకుడు పిలుపు అవసరమై ఉన్నది. ఈరోజు కూడా బైబిల్ చదవర్లు ఉన్నారు, ప్రార్థనల పరులు ఉన్నారు. అలాగే పిలుపు వల్లే పేతురు వల్లే దేవుడు 7వ దూతని మన కొరకు వివరించడానికి దేవుడు పంపాడు. దేవుని నామమున మహిమ కలుగాక. అందుని బట్టి దేవుని స్తుతిద్దామా. అందుకే 7వ సంకాలంలోనే ఈ బిలాం యొక్క నికోలేతిజం అనేది సవివరంగా చెప్పబడింది. లౌకిక సంకాలములోనే ఈ యొక్క నికోలెత్త క్రియలేంటో బయలుపరచబడ్డాయి. లౌకిక సంకాలములోనే నికోలెత్తల బోధ ఏమిటో అనేది ఇప్పుడు బయలుపరచబడుతుంది. ఎందుకంటే ఇది చివరి సమయమై ఉన్నది, అంటే కోత సమయము. ఇక కొట్లు పోసి ఎత్తబడేటువంటి సమయంలోనే ఈ విషయాలు బయటకు వస్తాయి. ఇవే కాదు సోదరులారా, నా తల వెంట్రుకలు మించిపోయిన అనేక కార్యాలు వర్తమానంలో ఉన్నాయి. అవన్నీ మనం విని సిద్ధపడే సమయం అండి. మంచిది, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ పెర్గమ సంకాలంలో నికోలేతుల బోధన అనుసరించేవారు ఉన్నారండి. ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? ఈ నికోలేతుల బోధన అనుసరించే వారిని పరిశుద్ధాత్మ ఒక అవకాశం ఇచ్చిందండి వారికి. ఎందుకంటే దేవుడు గద్దించకుండా శిక్ష వేయడు, తీర్పు తీర్చాడు. మొదటి హెచ్చరిక, అడు తర్వాత తీర్పు అనేది మనం తప్పకుండా ఎరిగి ఉండాలి. దేవుడు ఏ వ్యక్తికి తీర్పు తెచ్చాడు, మొట్టమొదట అతనికో ఆమెకో లేదా ఆ వ్యక్తికి ఏ విధమైన సరే ఏదో విధముగా హెచ్చరిక అనేది ఆయన జారీ చేస్తాడు. అయితే ఆ హెచ్చరికను గుర్తిస్తే హిజ్కియా రాజు వలె పశ్చాత్తాపడి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అది హెచ్చరిక అర్థం కాకపోతే నవహోద్దినం వల్లే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సూర్య ప్రవర్తన హెచ్చరికకును తీర్పుకు మధ్య కొంత సమయాన్ని నాకైనా నీకైనా ఎంత ఘోర పాపికైనా ఎంత పరిశుద్ధుడికైనా కరెక్షన్ చేసుకునే ఒక అవకాశం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. కరెక్షన్ చేసుకున్నావా, 15 ఏళ్ళు బతికినట్టుగా ఆయుష్ పెంచుతాడు దేవుడు. కరెక్షన్ చేసుకోలేదా, ఆయుష్ తీసేస్తాడండి. సో దేవుడు అన్యాయస్తుడు కాడు అనడానికి, రేపు అక్కడ పోయి నాకు తెలియకుండానే జరిగింది అని అనకుండా అని ఏమిటంటే, నీకు ఆల్రెడీ ఆ సంగతిని తెలియజేశాను, నువ్వు దాన్ని ఏమాత్రం గ్రహించలేదు గనుక నువ్వు ఇక్కడ దీనికి అర్హుడివి అర్హురాలు అని చెప్తాడు. అందుకే ఈ సంగతులన్నీ దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నాకు తెలియదు అనడానికి ఈ కాలంలో ఎవరూ లేరు. మంచిది. అందుకే వీళ్ళకి నికోలేతుల బోధ గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక పక్కేమో అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు, మార్టిన్ బోధిస్తున్నాడు, ఐరెనియస్ బోధిస్తున్నాడు, ఇంకో పక్కేమో కొలంబ బోధిస్తున్నాడు, ఇంకో పక్కేమో జాన్ వెస్లీ బోధిస్తున్నాడు, మార్టిన్ లూథర్ బోధిస్తున్నాడు. మన కాలం అయితే విలియం బ్రన్హాం అనే వ్యక్తి బోధిస్తున్నాడు. అన్ని కాలాల్లో 2 రకాల బోధలు, 2 రకాల గుంపులు ఉన్నాయి. ఇలాగనే పెర్గమ సంకాలంలో కూడా వారు పెర్గమ సంకాపరి లేకపోతే ఆ దూత మార్టిన్ అండి, సెంట్ మార్టిన్. ఈ సెంట్ మార్టిన్ బోధిస్తున్న బోధలో వారు కొనసాగిస్తున్నారు. సెంట్ మార్టిన్ దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆ కాలానికి అతన్ని దూతగా ఉంచాడండి. హల్లెలూయా. నాతో ఉన్నారా? ఇప్పుడు అతని ద్వారా వస్తున్న విషయాలన్నీ వారికి బోధిస్తున్నాడు. దాన్ని నమ్మిన వారు సెంట్ మార్టిన్ యొక్క బోధ నమ్మేవారు సాగుతున్నారు. మార్టిన్ లూథర్ వేరు, సెంట్ మార్టిన్ వేరు. అతను బోధ ప్రకారంగా ప్రజలు చక్కగా జీవితాలు కట్టుకున్నారు, ఎదుగుతున్నారు, చక్కటి వధువుగా ఆ కాలంలో సిద్ధపడుతున్న కాలం అది. అదే సమయంలో దానికి వ్యతిరేకంగా గుంపు ఉన్నది. ఆ గుంపే నికోలైతులు. ఆ నికోలైతులుగా బోధ వారికి బోధిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మోసపోయిన ఒక గుంపు ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది ఆ బోధ వెంబడిస్తున్నారండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే చూడండి, 16వ వచనంలో కావున మారు మనసు పొందుము అని ఒక అవకాశాన్ని ఇచ్చాడండి.
అంటే బిలాము యొక్క బోధ, నికొలెతు క్రియలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నికొలెతుల బోధలో కూడా ప్రజలు అమాయకులు వెళ్ళిపోతుంటే, ఏమి ఎరిగిన వారు వెళ్ళిపోతుంటే దేవుడు చూస్తూ లేడుగాని అక్కడ ఆ అమాయకమైన ప్రజలకి, ఆ అమాయకమైన గొర్రెలకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీలో కొందరు నికొలెత బోధను అనుసరిస్తున్నారు, నేను దాన్ని గుర్తించాను, కాబట్టి మీరు ఆ విషయంలో మారు మనసు పొందండి అని ఒక చిన్న ఛాన్స్, అవకాశం ఇచ్చాడండి. హల్లెలూయా. చూడండి 16, అటువలనే నికొలెతుల బోధ అనుసరించేవారు వారును నీలో ఉన్నారు అనేది చెప్పేశాడు. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు అండి. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈ కాలానికి నాయకుడు అంటున్నాం, ఈ కాలానికి సద్బోధకుడు, ఈ కాలానికి తాను ఏర్పరచుకున్న వధువుతో మాట్లాడడానికి, ఏర్పరచుకున్న సేవకుడి ద్వారా అందించడానికి దేవుడు ఒక నాయకుడిగా పరిశుద్ధాత్మని పంపించాడు సంఘం పైకి. గ్లోరీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమిటంటే ఈ విషయం బయట పెట్టేసింది. ఏమని? నికొలెతుల బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు అని పసిగట్టేసింది. ఇక్కడ మొదటి సంకల్పంలో అయితే పరిశుద్ధులైతే ఆ నికొలెతు క్రియలు కనిపెట్టేశారు. దానికి దేవుడే ఒప్పుకుని వెరీ గుడ్, మీరు కనిపెట్టారు, ద్వేషిస్తున్నారు, నేను కూడా ద్వేషిస్తానని చెప్పాడు. ఇక్కడైతే దేవుడే బయట పెట్టేస్తున్నాడు. ఏమంటే ఇదిగో మీలో కొందరు నికొలెతుల బోధను అనుసరిస్తున్నారు. ఓకే, కానీ మారుమనసు పొందండి. అంటే మనసు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, దాని గురించి మీరు మార్చుకోండి. లేకపోతే అది కూడా చెప్తున్నాడు ఆయన. ఏమంటాడు ఆయన? లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత, ఏమన్నాడు? ఖడ్గము చేత యుద్ధము చేసేదని అన్నాడండి. ఆయన నోటి నుంచి వచ్చే ఖడ్గము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీకు కనిపిస్తుందండి. వాడి అయినా 2 అంచులు గల ఖడ్గం గలవాడు అని చెప్పబడిందండి. అంటే ఆయన ఖడ్గాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? 2 అంచెల ఖడ్గముతో ఉపయోగిస్తున్నాడు. ఈ 2 అంచెల ఖడ్గము మూలుగులో దూరిపోతుంది, తలంపులకు దూరిపోతుంది, తర్వాత ప్రతి ఒక్క నర మాంసలకు దూరి ప్రవేశించి తలంపులన్నీ పరిశోధించి బయటిలాగా వచ్చే శక్తి ఈ ఖడ్గానికే ఉందండి. మామూలు ఖడ్గం అయితే పొడుస్తుంది, కానీ ఈ ఖడ్గం అయితే లోపలికి వెళ్ళి పరిశోధన చేసి మొత్తం బయటికి లాగుద్ది అనమాట, స్కాన్ తీసి. దాంతో యుద్ధం చేస్తాను అన్నాడండి. అంటే మీరు దొరికేస్తారు అక్కడ, నేను దాన్ని ఉపయోగిస్తే. అంటే ఇది ఎవరికి ఉపయోగిస్తాడు? నాకైనా, నీకైనా, ఎవరికైనా ఇది ఆయన ఉపయోగించే న్యాయాధిపతి. నా నుంచి తప్పించుకోవచ్చు, నేను నుంచి తప్పించుకోవచ్చు, లేక మన నుంచి తప్పించుకోవచ్చు, కానీ మనందరము ఆయన నుంచి తప్పించుకోలేము. కాబట్టి అవకాశం ఇచ్చాడు ఆయన. మారు మనసు చెప్పాలి పొందమని అవకాశం ఇచ్చాడు. సార్ దేవుడు ఎంత మంచి దేవుడు. ఆయన ప్రజలకి సమయం కేటాయిస్తున్నాడు, ప్రజలకి సమయం ఇస్తున్నాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడండి. పర్వతండాడు, భూలోకంలో మన కోసం ప్రాణం పెట్టి ప్రేమించినంత వాడు క్రీస్తు తప్ప మరి ఎవ్వరూ లేరంటండి. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ చూద్దాం. నికొలెతుల బోధ మొదటి భాగం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నికొలెతుల బోధ గురించి మనం ఆలోచిస్తే, మొదట నికొలెతుల బోధను అనుసరించేవారు అని మాట ఉపయోగించాడు. అలా అనుసరిస్తున్న వారికి మారు మనసు పొందమని కూడా అవకాశం ఇచ్చాడండి. తెలియకో తెలుసో వెళ్ళిపోతుంటే నీకైనా నాకైనా దేవుడు ఒక సమయం ఇస్తాడండి. మారు మనసు పొందమని సమయం ఇస్తాడు. ఆ సమయంలో కనుక నేనైనా నీవైనా ఎంత ఘోర పాపైనా పరిశుద్ధులైనా సరిదిద్దుకునే గొప్ప సువర్ణ అవకాశము. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఇక్కడ బోధ అనే దానికోసం కొద్ది నిమిషాలు చెప్పాలి. ఇక్కడ నికొలెతుల బోధ రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డాక్ట్రిన్ అని రాయబడింది. డాక్ట్రిన్ అంటే పలు రకాల అర్థాలు ఉన్నాయి. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం అని కూడా వస్తుంది. అంటే నికొలెతుల సిద్ధాంతము, నికొలెతుల బోధ, ఇంకా పరే పదాలు ఉన్నాయి. నికొలెతుల బోధ రాయబడింది. మీరు చూస్తే అక్కడక్కడ బైబిల్లో ఇక్కడ నికొలెతుల బోధ రాయబడింది కదా. అది యూదా పత్రిక 1:3 కలితే అపోస్తులకు అప్పగించబడిన బోధ రాయబడింది. అక్కడ అపోస్తులకు అప్పగించిన బోధ రాయబడలేదు. తెలుగులో బోధ రాయబడింది, ఇంగ్లీష్లో సిద్ధాంతం రాయబడలేదు. ఫేత్, FAITH, ఫేత్ అంటే అపోస్తుల యొక్క విశ్వాసము రాయబడింది. కరెక్ట్గా అది సరిపోయింది అక్కడ. మళ్ళా ఇదే బోధ మీరు తీసుకుని 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంకి వస్తే అక్కడ ఈ బోధ తేక
ఎవడని మీ ఎద్దుకు వస్తే వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు అని చెప్తున్నప్పుడు ఈ బోధ తేక, ఈ బోధ అంటే అపోస్తల బోధ. అక్కడేమో యూద 1:3 బోధ అనే ఇక్కడ ఫేత్ విశ్వాసం రాయబడింది. 2 పత్రిక 1:10 ఈ బోధ అనే కాడ డాక్ట్రిన్ సిద్ధాంతం రాయబడింది. దీనికి సరిగ్గా సరిపోయింది, దానికి సరిగ్గా సరిపోయిందండి. కొన్ని సందర్భాల్లో బోధ అనే చోట విశ్వాసమని, కొన్ని సందర్భాల్లో బోధ అనే చోట సిద్ధాంతమని రాయబడింది. అంటే సమయము, సందర్భము, అక్కడ ఉంటే వాడిన విధానాన్ని బట్టి చూస్తే కరెక్ట్గా అపోస్తలుల కార్యం 1:3 ప్రకారముగా అది బోధే, అనగా అది విశ్వాసమే. 2 యోహాను పత్రిక 1:10 ప్రకారంగా బోధ అంటే వారి యొక్క సిద్ధాంతం కరెక్టే. హల్లెలూయా. ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయండి. ఈ 13వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి అన్నాడండి. ఈ పాయింట్ గమనించండి. మనము బోధ అని దానికోసం కొద్దిసేపు వివరించుకుంటున్నాం బైబిల్ నుండి. ఎవరు వింటున్నారా? నానా విధములైన బోధల అన్య బోధల చేత అంటే నానా విధములంటే నానా రకములైన బోధలు అని అర్థం. అంటే బోధలు చాలా ఉన్నాయా? మోషే కాలంలో బోధలు ఉన్నాయి, ఏలియా కాలంలో బోధలు ఉన్నాయి, బాప్తిస్మా యోహాను కాలంలో బోధలు ఉన్నాయి, అపోస్తలుల కాలంలో బోధలు ఉన్నాయి, క్రీస్తు కాలంలో కూడా బోధలు ఉన్నాయి. క్రీస్తు చాలాసార్లు చెప్తున్నాడు పరిసయ్యుల బోధ గురించి జాగ్రత్త పడుడి అన్నాడండి. పరిసయ్యుల బోధ అంటే అక్కడ పులిసిన పిండి అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడవద్దు, తిరిగిపోవద్దు అని చెప్తున్నాడండి. పౌలు కాలం చూడండి, యేసుక్రీస్తు కోసం బోధించాడండి ఆయన గల్తీ వారికి. పౌలు వెళ్ళిపోయిన తర్వాత గల్తీలోకి ఇంకొకరు వెళ్ళి మరి క్రీస్తు సువార్తను చెరపగొరే మరొక సువార్త బోధించి వారిని అటు ఇటుని ఆ యేసు ప్రభు నుంచి కూడా తిప్పేశారు అటు. అది కూడా బోధే. కాబట్టి ఇక్కడ చూస్తే నానా విధములైన బోధలు అంటే నానా రకములైన అన్య బోధలు. ఇక్కడ మళ్ళీ బోధన చోట ఫేత్ అని రాయబడలేదు. ఇక్కడ ఇంగ్లీష్లో డాక్ట్రిన్స్ అని రాయబడింది. నానా విధములైన అన్య బోధల చేత అంటే డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతముల చేత, నానా రకమైన సిద్ధాంతముల చేత మనం త్రిప్పబడకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంటే మరి అపోస్తలుల సిద్ధాంతం ఉంది, అపోస్తలుల బోధ ఉంది, అపోస్తలుల విశ్వాసం ఉంది, దాన్ని మాత్రమే వెంబడించాలండి. అర్థమైన సోదరులారా, దాంతోపాటు చెప్పినగా 2 బోధలు ఉన్నాయండి. ఇప్పుడు 2 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒకటి అపోస్తలుల సిద్ధాంతం ఉంది, ఇంకోటి నికోడితల సిద్ధాంతం ఉన్నది. ఇప్పుడు సిద్ధాంతం అనగా నికోడితల బోధ, మరి అపోస్తలుల బోధ. అర్థమన్నారా? ఇప్పుడు సంఘం, క్రైస్తవ సంఘము అపోస్తల బోధనే వెంబడించాలని. పెంతెకొస్తేయులు సైతము చాలా సంఘాలు చెప్పుకుంటున్నారు ఏంటంటే అపోస్తల బోధ, అపోస్తల బోధ అంటున్నారు. కానీ అసలు అపోస్తల బోధలో దేవుడు ఒక్కడని యాక్ట్స్ అంటే అపోస్తల కార్యము 2:36 రాయబడింది. దేవుడు ఒక్కడంటే యేసే క్రీస్తు, క్రీస్తే ప్రభు. అక్కడ స్పష్టంగా రాయబడింది యేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఇండైరెక్ట్గా రాయబడింది. అదే అధ్యాయంలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం రాయబడింది. అదే అధ్యాయంలో ప్రభు రాత్రి భోజనం రాయబడింది. ఇది అపోస్తల బోధ. ఈరోజు అపోస్తల బోధ అని చెప్పుకునేవారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వటం లేదు. కానీ యేసుక్రీస్తు నామంలో ఇవ్వకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచు వారు అపోస్తల బోధలో ఉన్నామని చెప్పి ప్రజలు నమ్మిస్తున్నారు. ఇటు పెంతెకొస్తేయులు ఏమో భాషలని చెప్పి నమ్మిస్తున్నారు, కానీ అర్థం లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో ఇటు కూడా మోసం ఉంది. కాబట్టి అపోస్తల బోధనంత మాత్రాన వస్తువులు తీసేస్తే మాత్రమే అపోస్తల బోధ కాదు, పెంతెకొస్తు మాత్రమే కాదు. పేర వస్తువుల విషయంకి వస్తే కన్యాకుమారి అనే గ్రూప్ వారు కూడా వస్తువులు తీసేస్తారండి. కొన్ని రకాలు ఉన్నారు ఇప్పుడు భక్తిపరంగా, డివోషనల్స్, భక్తిపరమైన వాళ్ళు చాలామంది వస్త్రాలు వేసుకోరు, చాలామంది అంటే విలువైన వస్త్రాలు వేసుకోరు, సామాన్యంగా వేసుకుంటారు. చాలామంది అలంకరించుకోరు, చాలామంది జుట్టు కట్ చేసుకోరు. కేవలం మెసేజ్ మాత్రమే కాదు, బయట కూడా చాలామంది ఉన్నారు పేర. అయితే అనంత మాత్రానే వాళ్ళందరూ మెసేజ్లు ఉన్నారా? వాళ్ళందరూ పెంతెకొస్తేయులా? వాళ్ళందరూ అపోస్తల బోధలు ఉన్నారా? నో, నెవర్. 2 బోధలు ఉన్నాయి. కాబట్టి అపోస్తల బోధన చెప్పుకుంటూ బాప్తిసం దగ్గర దొరుకుతున్నారు. అక్కడ అపోస్తల బోధన చెప్పుకుంటూ స్త్రీ బోధ దగ్గర దొరుకుతున్నారు. ఈరోజు పెంతెకొస్తేయులు అపోస్తలు మరి పెంతెకొస్తు మేడ కదా అన్నారు, కానీ పెంతెకొస్తులో చాలామంది స్త్రీలు బోధించున్నారు. కానీ అపోస్తల బోధన చెప్తున్నారు పైకి, బోర్డు అపోస్తల బోధ, బట్ కానీ లోపల జరిగేది మాత్రము దానికి వ్యతిరేకమైన కార్యము. అలాగే ఈరోజు అపోస్తల బోధ మరియు నికోడితల బోధ అనే 2 కూడా
ఈ లౌకిక సంకల్పంలో పూర్తిగా బయలుపరచబడ్డాయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని చోట్ల బోధన ఉన్నాడు, కొన్ని చోట్ల విశ్వాసం అన్నాడండి, కొన్ని చోట్ల ఏమో సిద్ధాంతం అన్నాడు. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంతగా ఈ అపోస్తలుల బోధ అనగా దేన్ని ప్రజలు అనుసరిస్తున్నారు? అక్కడ ఈ నికోలేతులు అనే వారు ప్రజల్ని ఏం చేస్తానంటే వారి సిద్ధాంతంలోనికి నడిపిస్తున్నారండి. చూడండి, డాక్ట్రిన్ రాయబడింది ఇంగ్లీష్లో. దాని పర్యాలు చెప్తాను, రాసుకొని పర్యాపదాలు. 1 సిద్ధాంతము, 2 విజ్ఞానము, 3 ఉపదేశములు, 4 స్తోత్రములు, 5 తత్వ విషయములో నమ్మకములు. ఇక్కడ 5 విషయాలు. అంటే వింటున్నారా? ఈ యొక్క నికోలేతులనే గ్రూపు, ఈ గుంపు పెర్గమ సంకలమున విశ్వాసాన్ని పట్టుకొని, అప్పుడు పట్టుకుంది అనుకున్నప్పుడు కూడా పట్టుకుంటుందండి. ఇది పట్టుకుని ఏం చేస్తుందంటే వాళ్ళు ఏదో సిద్ధాంతం కలిగి ఉన్నారు, ఆ సిద్ధాంతాన్ని వారికి నూరిపోస్తున్నారండి. 1. 2వది విజ్ఞానం బోధిస్తున్నారు. విశ్వాసం కాదు, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నారని వాళ్ళు. బైబిల్ జ్ఞానం బోధించట్లేదు, కానీ బైబిల్ విశ్వాసాన్ని బోధిస్తుందండి. దైవం ఎల్లప్పుడూ ఏదైనా తోట మొదలుకొని ఇప్పటి వరకు జ్ఞానాన్ని బోధిస్తుందండి. అది జ్ఞానానికి విశ్వాసానికి ఏ పొత్తు పనిచేయదండి. ఒకసారి చెప్పండి మీకు, విజ్ఞానం నాశనం చేయడానికే విశ్వాసం దిగి వచ్చిందండి. ప్రైజ్ గాడ్. చూసారా? కాబట్టి వారు ఏం బోధిస్తున్నారు? సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. ఏ సిద్ధాంతం ఇది? నికోలేతుల బోధ అనగా నికోలేతుల సిద్ధాంతము. ఈ నికోలేతుల సిద్ధాంతాన్ని ఎవరికి బోధిస్తున్నారు? మార్టిన్ కాలంలో మరియు ఆ యొక్క పెర్గమ సంకాలంలో ఉన్న విశ్వాసాలు బోధిస్తున్నారు. వారికి మాత్రమే కాదు, లౌకిక సంకాలంలో కూడా అలాంటి వారు ఉంటారు, అలాంటి వారు పడగొడతా ఉంటారు. సిద్ధాంతం బోధిస్తున్నారు 1. 2వది వారు కొన్ని విజ్ఞానాన్ని బోధిస్తున్నారు, జ్ఞానాన్ని బోధిస్తున్నారు. 3వది వారు ఉపదేశాలు ఇస్తున్నారు. ఉపదేశాలు ఇస్తున్నారండి. అపోస్తలులు కూడా ఉపదేశాలు ఇచ్చారు, యేసు ప్రభు కూడా ఉపదేశాలు ఇచ్చాడు. కానీ ఈ నికోలేతులు కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారండి, వారి యొక్క సొంత ఉపదేశాలు. ఇంకా సూత్రములు బోధిస్తున్నారండి. సూక్తులు అంటే చూడండి, సూత్రాలు బోధిస్తున్నారు వాళ్ళు. ఇంకేం బోధిస్తున్నారంటే తత్వ విషయంలో, తత్వజ్ఞానము, తర్క వితండ వర్గాలు, తత్వజ్ఞానమును, తత్వ విషయములను, నమ్మకాల్ని. అంటే నికోలేతులు ఏది నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని పెర్గమ సంకల్ప విశ్వాసులకి బలవంతంగా రుద్దుతున్నారండి వాళ్ళు. నాతో ఉన్నారు ఇప్పుడు. పెర్గమ సంకాలమే తీసుకోవద్దు మీరు. పెర్గమ సంకాలములో జరిగినది లౌకిక సంకాలములో అనగా మన కాలంలో కూడా జరుగుతున్నది అనే విషయాన్ని మీరు తేటగా గుర్తించాలి. ప్రజలో సరే, మంచిది. విలియం బ్రెన్హమ్ అనే ప్రవక్త లేక గొప్ప దైవజనుడు 7 సంఘకాలములలో పెర్గమ సంఘకాలము గురించిన చక్కగా వివరించాడండి. ఆయన ఎలా వివరించాడంటే, పెర్గమ సంఘకాలంలో, దేవునికి స్తోత్రం, ఇలా అంటున్నాడండి ఆయన. నికోలేతులను పదము 2 గ్రీకు మాటల కలయిక అంటున్నాడు. నికో అనగా జయించుట అనియు, లావో అనగా అర్చకేతరులు అని అర్థము. నికోలేతులు అనగా అర్చకులు కాని వారిని జయించుట అని అర్థము అని చెప్తున్నాడండి ఆయన. అంటే ఈ నికోలేతులు జయించటం, అధికారం చెలాయించటం, వశపరుచుకోవటం అనేది ఆ రోజు సంఘాలలో జరిగింది. ఈరోజు కూడా సంఘాలలో అదే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు జరిగిందే మరలా జరిగింది అనేది మనం పూర్వనించిన విషయం అనేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, దాంట్లో ప్రవక్త అన్నాడు, ఈ నికోలేతులు చాలా భయంకరమైన వారు అంటున్నాడండి. నేను పాయింట్ చెప్పలేదు, ప్రసంగం చేస్తాను, దానికోసం మాడుతున్నానండి. ఈ యొక్క నికోలేతులు చాలా భయంకర మనుషులు అంటే వాళ్ళు. భయంకరం అంటే కొరికే చంపేసి కొట్టేసేవాడు కాదండి. చాలా సాఫ్ట్గా, విశ్వాసులుగా, మనం చూస్తే వాళ్ళు చూస్తే మనకంటే వాళ్ళే బాగున్నారని అనిపిస్తుంది అన్నమాట. మనం డ్యామేజ్లో ఉన్నట్టుంటుంది, వాళ్ళు డ్యామేజ్ ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. మనం బలహీనంగా ఉంటాం, వాళ్ళు బలవంతులుగా ఉంటారు. మనం చేతకని వరకు ఉంటాం, వారు చేతన వరకు ఉంటారు. మనం పేరు లేని వరకు ఉంటాం, వారు పేరు ఉన్న వరకు ఉంటారు. మనం బలం లేని వరకు ఉంటాం, వారు బలవంతులుగా ఉంటారండి. ఈ తేడా అన్నమాట.
మన పేరు ఊరు దాటదు, వాళ్ళు ఇంకా ప్రపంచం దాటేస్తుంది. మనం ఎవరో అడ్రస్ తెలియదు చాలామందికి, వాళ్ళు మాత్రం ఊళ్ళు అడిగితే చెప్పేస్తారు వాళ్ళ కోసం. అంతగా వీళ్ళు ఎదిగినవారు అన్నమాట వీళ్ళు. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగాక. వీళ్ళు చాలా భయంకరమైన వారంట. అంటే ఎంత భయంకరం అంటే వాళ్ళు లౌదిక సంకాలంలోకి జరబడినట్టుగానే ఈ కాలంలో ఒకప్పుడు నికోలైతులు అనేవారు చక్కగా విశ్వాసుల వల్లే వేషం వేసుకుని సంఘాలకు వచ్చి మారుమనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారు ఎలా ప్రవర్తించారంటే వాళ్ళు ఇతరులకి ఒక రకమైన సిద్ధాంతాన్ని, తత్వ విషయంలో నమ్మకాలని, తర్వాత ఉపదేశాలని, వారి యొక్క సొంత సూత్రాలను, వారి సొంత విజ్ఞానాన్ని బోధించి ప్రజల్ని డైవర్ట్ చేయటం, వేరు చేయటం అనేది ప్రారంభం అనేది జరిగిందండి. అది ఎఫెసులోనే ప్రారంభించబడిందండి. లౌదిక కాలంలో ఈ నాటకాలు బయటపడ్డాయండి. అది విషయం. అప్పటిదాకా ఇది అవునో కాదని ఒక ముసుగులా ఉందన్నమాట. 6 కాలాల్లో అది ముసుగు వలె ఉంది, నీడ వలె. 7వ సంకాలంలో ఇక ముసుగు దాబడకలు బయలుపరచబడ్డాయి. ప్రవక్త ఇప్పుడు వారిని ఒక విధంగా చెప్పాలంటే సంఘం ఎదుట బట్టలు తీసి దిగంబరులుగా చూపిస్తున్నాడు అనేది మనం ఒప్పుకోవాలి. ఈ కార్యాన్ని సాతాను మాత్రమే కాదు, సాతాను ద్వారా వచ్చినటువంటి నికోలైతుల్ని కూడా దేవుడు వర్తమానము ద్వారా సంఘానికి స్పష్టంగా, విశ్వాసులకి, తాను నమ్మిన వారిని పూర్తిగా బయలుపరచుచున్నాడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు. మీరు పట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. ఈ నికోలైతులు అంత ఈజీగా బయలుపరచబడండి వీళ్ళు. అందుకే ప్రవర్తన వర్తమానంలో ఎందువలన అంత భయంకరమగు విషయం ఇది, అది భయంకరమే ఎందుకనగా అంటున్నాడండి ఆయన. నికోలైతులు యొక్క బోధ, వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకి బలవంతంగా నూరిపోస్తూ అక్కడ మార్టిన్ ద్వారా వచ్చే వర్తమానానికి, వాటి కార్యాలకి వ్యతిరేకముగా వేరుగా సొంతంగా చేస్తున్నట్టు ఈరోజు ప్రవక్త వర్తమానానికి వ్యతిరేకముగా ప్రవక్త చెప్పిన దానికి వేరుగా చేస్తున్నారు అనడానికి ఇదే మనకు ఆధారం అండి. ప్రవక్త వర్తమానమే ఆధారం. దేవునికి స్తోత్రం. మెల్లిగా వద్దాం. ఎందువలన భయంకరమైన విషయము అంటే వారు తమ సిద్ధాంతాన్ని, స్తోత్రములను, వారి సొంత నమ్మకాలని ఉపదేశాలుగా బోధిస్తూ వారి డాక్టరీని ప్రజల్లో నూరిపోస్తున్న సమయం అండి అది. ఇంతగా వాళ్ళ బోధ ఏమిటి? వాళ్ళ యొక్క బోధ ఏమిటంటే సంఘ కాపరి నుండి విశ్వాసుల్ని వేరు చేసి ఒక గుంపుగా చేసి వారిని వశపరుచుకుంటే వారి బోధ. ఇంకో పక్క పరిశుద్ధాత్మేమో వర్తమానికుల ద్వారా వర్తమానం ఇచ్చి, సేవకుల ద్వారా వర్తమానం ఇచ్చి పరిశుద్ధాత్మ క్రమములో అన్ని పెంచుతుంటే ఆ క్రమము నుండి తప్పించి వంకర మార్గం నడిపించేదే నికోలైతుల బోధ. అది వంకర కాదనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎదుగుతున్న దానిపైన ఇటుకు పెట్టండి అన్నాడు ప్రవక్త. కొన్ని రోజుల తర్వాత తీయండి అన్నాడు. అదంట తిన్నగా ఉండక బదులు వంకరగా వెళ్తుందట. అలాగే ఎదుగుతున్న విశ్వాసులకి నికోలైతుల బోధ అంటుకున్నది అనుకోండి, ఇలా ఎదగొచ్చిన వాళ్ళు ఇలా వంకర ఎదుగుతారండి, వంకరగా. ఇప్పుడు సంఘాల్లో ఎక్కువ వంకరలు ఉన్నాయండి. ఇలా తిన్నగా ఎదగడం బదులు వంకరగా ఎందుకు ఎదుగుతున్నారంటే ఏదో బరువు వారి మీద ఉంది, ఏదో వారిని ఒత్తిడి చేస్తుంది, ఏదో నికోలైతులు వారిని సిద్ధాంతాలు నడిపిస్తుంది, తిన్నవలసిన మార్గాన్ని వంకరకు తీసుకెళ్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, వంకరైన వారి నుంచి వేరే పోండి, రక్షణ పొందనని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే అదే అపోస్తలుల కార్యం మనం చూస్తుంటే మరి ఒక వాక్యం ఏంటంటే వంకర మాటల నుంచి వేరు కావండి అని కూడా పౌలు బోధిస్తున్నాడు అక్కడ. వంకర మాటలు, వంకర మార్గాలు, ఇదే నికోలైతులు. తిన్న మార్గం ఏది? ప్రవక్త వర్తమానం. తిన్న మార్గం ఏది? ప్రగమ సంకాలంలో మార్టిన్ బోధ. తిన్న మార్గం ఏది? ఈ కాలంలో పలకబడిన మాట. దానికి వ్యతిరేకముగా వేరుగా చేసేది నికోలైతుల వంకర బోధ. ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంతగానో? వాళ్ళ సిద్ధాంతం ఏంటి? వాళ్ళ విజ్ఞానం ఏంటి? వారి యొక్క బోధ ఏంటి? దీన్ని వెంబడిస్తున్న గుంపుని దేవుడు అన్నాడు మారు మనసు పొందండి అని చిన్న హెచ్చరికిస్తున్నాడండి. ఆయన ప్రేమతో చేస్తాడు ఆ పని. గురుడి హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. జనులను లేక సంఘ విశ్వాసులను వశపరుచుకుంటారంట వాళ్ళు.
అసలు సంఘ విశ్వాసాలను వశపరుచుకోవాల్సిన పని ఎవరిదంటే, చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్ నుంచి మీకు. మీరందరూ క్రైస్తులే కాబట్టి, మీరు దేవుని పిల్ల కాబట్టి బైబిల్ నుంచి చెప్తే అర్థమవుతుంది. అందుకే నేను బయటికి పోను, బైబిల్ని తీసుకుంటాను. ఎందుకంటే బైబిల్ అర్థం కాకపోతే ఇంకా నీకు ఏది అర్థం కాదు. ఇంకా పరిశుద్ధులందరూ మేడగదిలో ఉన్నారు, అవునా? చెప్పాలి, ఉన్నారా? ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 120 మందిని ఒక మనుషుడు వశపరుచుకున్నాడా, పరిశుద్ధాత్మ వశపరుచుకున్నాడా? చెప్పండి నాకు. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. పరిశుద్ధాత్మయే మొదటి రోజు వశపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ వశపరుచుకుని నడిపిస్తున్న వారిని ఇంకొక నికోలతల బోధలు వచ్చి దాంట్లోంచి లాగటం అనమాట. చిన్న ఉదాహరణ కూడా మీకు గుర్తు చేస్తాను. ఒకడు చేపల పట్టకు వెళ్ళాడట. కష్టపడి పాపం పొద్దున్న సాయంకాలం దాకా ఎండ అనక వర్షం అనక భోజనం లేక ఆహారం లేక టిఫిన్ లేక చాలా తిప్పలు పడుతూ ఇబ్బంది పడి నానా తిప్పలు పడి నానా టంటాలు పడి ఏమండి తన బుట్టలో కొన్ని చేపలను జాగ్రత్తగా గేలమేసి పట్టుకున్నాడండి. అతను బొట్టిడి పెట్టి కాలంలో ఏం చేస్తాడంటే, కాలంలో చేపలకి ఏంటి గాలం వేసి ఒకటి లాగుతూ తన బొట్లు వేసుకున్నాడు. తన కష్టం ఫలం కొన్ని చేపలు వచ్చాయి. ఇంకోటి ఏం చేశాడంటే, వెనక నుంచి ఆ బొట్లో గాలం వేసాడంట. అంటే ఒక కష్టాన్ని దోచుకునేవాడు అనమాట వాడు. ఇప్పుడు వాడు న్యాయవంతుడిది ఏం చేయాలంటే, వాడును అతని వల్లే కష్టపడాలి. ఇప్పుడు భూమి ఇచ్చానుకున్న భూమిని దున్నుడు వాడే రైతు అంటాం కదా మనం, అవునా కదా? చెప్పండి. ఎవడో దున్నితే నువ్వు విత్తనం వేయటమేంటి? నువ్వు దున్ని భూమికి నువ్వు విత్తనం వేసుకోవాలి, నువ్వే నీరు పట్టుకోవాలి, అవునా కదా? ఇంకోటి పండించుకుంటే పక్కోడెళ్ళి దాన్ని పరన కోసేయకూడదు. పరగెరుకోమని అప్పుడప్పుడు మనకి పాతకాలం ఇచ్చేవారు అన్నమాట అవకాశాలు. కొంతమంది దొంగలు ఉండేవారు. పరగ అంటే ఇంత ఏరుకోవాలి, పరక బదులు పనలు ఎత్తుకొచ్చేసేవారు కొందరండి. ఎత్తుకొచ్చేసి రోడ్డు మీద బాగా దంచి చక్క అయితే చేసుకునేవి. ఇన్ని ఎక్కడ వచ్చాయంటే రాత్రి నుంచి పొద్దున 2-3 రోజులు కష్టపడుతుంది వస్తాయా? దొంగతనం చేత వస్తాయి. చూడండి, కష్టపడే జీవితం ఎప్పుడు తక్కువేనండి. అడ్డంగా వంకర సంపాదించడం మాత్రం చాలా ఎక్కువ. అలాగే ఇప్పుడు ఈ నికోలితులు కూడా అడ్డంగా వంకరగా వచ్చి సంఘాలను చీల్చి సంపాదిస్తున్నారని చెప్పడంలో ఏ సందేహము లేదు. దేవునికి స్తోత్రం. వీడి కష్టపడి చేపలు పడుతుంటే వీడేం చేస్తున్నాడు? ఆ బొట్లో గ్యాలు వేసి లాగేస్తున్నాడు అంటే పాపము నాలుంటోడు ఎవరు తెలియక అలాగే ఏం చేస్తే వేసుకున్నాడు అనమాట. ఆ వెనకలు లాగిన సంగతి తెలియక కొంతకాలం తర్వాత తెలుసుకున్నాడు. నాకు లేక అయ్యి బాబు చేపలు చాలా చేపలు ఎత్తుకుపోయాడు. ఈరోజు సంఘ శాఖల కన్నా డినామినేషన్ కన్నా వర్తమాన సంఘాల్లో జరుగుతున్న అన్యాయం ఇదేనండి. గొంతుకి చెప్పగల కార్యాన్ని, ఎందుకంటే నేను కాపీ కొట్టట్లేదు, అనుభవంలోంచి చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను పేదాన్ని. బహుశా దేవుడు నాకు అన్ని నేర్పిస్తున్నాడేమనుకున్నాను నేను పేద. చెప్పడానికి జీవితాన్ని దేవుడు పనంగా పెడుతున్నాడేమో నాకు తెలియదు ఆ విషయం, కానీ చెప్పడం మాత్రం వాస్తవమండి. ఇది దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగుగాక. అనుభవం కాపీలు, ప్రసంగాలు ఎక్కడో కాపీలు చేసి కొట్టి చెప్పేదానికన్నా అనుభవం చెప్పేది చాలా తీయగా మాధురంగా అరిగే ఆహారముగా ఆరోగ్యంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. నా సోదరులారు వింటున్నారా? పేరా? ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఎంత భయంకర మనుషులు అంటే, ప్రవతనాడు సంఘముల విశ్వాసాలను వశపరుచుకునిరి. ఎలా వశపరుచుకున్నారు? కొండ చిలువ ఏ విధంగా వచ్చి జాగ్రత్తగా ఆ అనుకొండ వచ్చి మెల్లగా మాట్లాడుతున్నట్టుగానే తలతో ముందు తల మింగేస్తుందండి అది. అలాగే నికోలితులు అంత భయంకరమాట. అంటే అనుకొండ వంటి వారు, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క మరి పడగెత్తినటువంటి తాసవ లాంటి వారు, క్రూరమైన తోడేంటి వారు, బుట్లో వలేసి లాక్కునేవారు, తాను పెట్టిన గుడ్ల మీద పొదిగే గౌజుపెట్లు ఉంటేవారు. మరి చెప్పాలంటే వారు నికోలితులు అని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయండి. ಅದಕ್ಕೆ దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? ఇప్పుడు గమనిస్తున్నారా? సంఘములో విశ్వాసాలను వశపరుచుకుని. ఇంకో చోట నేను చెప్పినప్పుడు సంఘాల విశ్వాసాలని ఏ విధము చేతనైనా వశపరిచేసుకున్నారట వాడు, ఎలాగైనా వశపరుచుకునేవారట వాడు.
వాళ్ళు ప్రజలను వశపరచుకోవడానికి పెట్టుబడులు పెట్టి బిస్కెట్లు వేసి నా రకాలుగా హెచ్చించి పొగిడి పెద్ద చేసి వాళ్ళకి గేలం వేసి ఫక్ లాగారనమాట. బొట్లో టప్ అని పడేశారు. అంత భయంకరమండి ఈ నికోలైతులు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ప్రవక్త అన్నాడు, వీళ్ళు చాలా భయంకరమైన వారు, వీళ్ళు చాలా భయంకరమైన కాబట్టి వీళ్ళు సంఘ విశ్వాసాలను వశపరుచుకున్నది. అంటే సంఘ విశ్వాసాలు వశపరుచుకుంటున్నారు అంటే వారెవరు అంటే నికోలైతులు. వారు నికోలైతుల బోధ కలిగి అంత బోధ చేసిన తర్వాతే వారి సంఘాల్ని కొందరిని వశపరుచుకుంటున్నారు. సంఘం ఏంటి? సంఘము దేవునిది. చాలామంది నా సంఘం అంటారు. ఎవడి సంఘము కాదు, ఇది జీవగల సంఘమైనది. దానికోసం ఆయన సొంత ప్రాణాన్ని ఇచ్చాడండి ఆయన. కాబట్టి ఆ సంఘాన్ని కాయడానికి దేవుడు పెద్దల్ని, పిలవబడిన సేవకుణ్ణి ఆయన అన్ని కాలాల్లో ఏర్పరచుకున్నాడు. ఇలా పెద్దలు కాస్తున్నప్పుడు, సంకాపురి కాస్తున్నప్పుడు ఎట్లనో జరబడి ఎలాగోనో లోపలికి వచ్చి లోపల ప్రవేశించి ముసుగుతో, అంటే గొర్రెల దగ్గరికి తోడేలా వస్తే చేర్చుకోరు కదా, అందుకే తోడేలు ఏం చేసిందంటే ప్రవక్త పౌలు అన్నాడు, అది ముసుగు వేసిందంట. లోపల క్రూరమైన తోడేలుగా ఉండి పైన ఏమో కనబడట్టు గొర్రె చరం వేసుకున్నట్ట గొర్రెల మధ్యకి వచ్చేసిందంట. అలాగే నికోలైతులు పెర్గమ సంకాలంలో అలాగనే ప్రవేశించారు. దాన్నే పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎఫెస్ కాలం తర్వాత వారు ఇలా ప్రవేశిస్తారు. పౌలు ఎఫెస్ కాలానికి దూత, మొదటి దూత. పౌలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ నికోలైతులు, ఇక క్రూరమైన తోడేళ్ళు, మందని చీల్చేవారే క్రూరమైన తోడేళ్ళు. ఈ క్రూరమైన తోడేళ్ళే మొంకమాలు చెప్పి బయటికి ఈడ్చిపోయేవారు. బయటికి ఈడ్చిపోయిన వారే నికోలైతులు, ఒక బోధ కలిగిన వారు. ఆ బోధ చేత పరిశుద్ధాత్మ బోధకి వ్యతిరేకంగా చెప్పి ప్రజల్ని వేరు చేయటమే వారి పని. ప్రజల్ని వేరు చేయాలంటే బోధ చేయాలి. అందుకే అది నికోలైతుల బోధ. డాక్టర్ని చెప్పాలి, సిద్ధాంత బోధించాలి. ఈరోజు చాలామంది వర్తమానంలో జూనియర్ జాక్సన్ అని వేడి మొదలు ఇప్పబడలేదని ఒకరు, మరొకరేమో ఎత్తబడిపోయిందని, మరొకరేమో నిత్య జీవులు ఉన్నామని, కొందరేమో వేర్ల పనులు ఉన్నామని, కొందరేమో బ్రెన్నం క్రైస్ట్ అని, బ్రెన్నం క్రీస్తుని బోధిస్తున్నారు. సోదరులారా, విలియం బ్రెన్నం క్రీస్తు కాదు, విలియం బ్రెన్నం కేవలం క్రీస్తు దాసుడు మాత్రమే. ఇంకో విషయం చెప్తాను, చాలామంది కొందరు అంటున్నారు, కొంత రకాల అప్పం చేసుకున్నారు, విలియం బ్రెన్నం ఆరాధిస్తున్నారు. మేమైతే విలియం బ్రెన్నం అనే వ్యక్తిని ఆరాధించట్లేదు, యేసుక్రీస్తు అనే సిలువబడిన యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారంటే వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చారట. అదే తెల్లని గుర్రం మీద ఎక్కి క్రైస్తవుడిగా కనపరుచుకుని తెల్లని అమాయకత్వంలో లోపలికి ప్రవేశించి ఖడ్గాన్ని తీసి మృగంలే ప్రవర్తించి ఆత్మలను నరికి వేరు చేసి ఎర్రని గుర్రం మీద తీసుకొచ్చి వాళ్ళు వేరు చేశారన్నమాట. వాళ్ళు ఇవన్నీ 7 ముద్దులు వచ్చే సమయంకి వస్తుంది కార్యాలు. సరే, మంచిది. సంఘాన్ని, విశ్వాసాన్ని వారు ఏం చేశారు? వశపరుచుకున్నది. ఇప్పుడు జయించారండి. అది నికో, జయించుట. లావోస్ అర్చకేతులను, ఆ సమాయకులను వశపరుచుకున్నట, వారిని జయించుట, ఏలుట అనేది నేర్పించాడు. ఇప్పుడు మన ప్రవక్త అన్నాడు, ఒక సేవకుడు 2 విషయాలు చెప్తాను. ఈ యొక్క ఇదంతా కూడా 2 పాయింట్ల మీద నడుస్తాను. ఒకటి ఏంటంటే చెప్తాను, మీరు ఇంత చదువుకున్నారు కదా ఆ వాక్యంలో, ఇది మొదటి రాజుల గ్రంథంలో, అది కూడా దీనిలోకి వస్తుంది. అది ఇది మీరు కలిపి చదివాం మనం దీన్ని. ఇక్కడ నికోలైతుల బోధ చేత కొందరిని వేరు చేస్తున్నారు, బోధ చేత కొందరు వెళ్ళిపోతున్నారు. అక్కడ మనం చదివే రాజుల మొదటి గ్రంథంలో, అక్కడ యారాబాము, రెహాబాము అని కనిపిస్తున్నారు. ఈ రెహాబాము అనే వ్యక్తి యెరూషలేములో ఉన్నాడు. యారాబాము అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ప్రజలు ఇక్కడి నుంచి నన్ను చంపి మళ్ళా ఈ రాజ్యాన్ని రెహాబాము దగ్గరికి పోతారేమో అని చెప్పి యారాబాము అనే వ్యక్తి ఆలోచించాడట. 2 దూడలు చేశాడండి. ఒకటి బేతేల్ నందును, ఒకటి దాని నందు ఉంచాడండి. ఉంచి జనులు తెప్పుతున్నాడు,
జనులతో చెప్తున్నాడు, ఇదిగో మీరు అసలు మేము విడిపించిన దేవుడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈ 2 బంగారపు దూడలే అని చెప్పాడండి. నేను ఆ దూడలు తీసుకొచ్చాయా? ఆ దూడలు ఎడ్ల బండ్లు కూడా తీసుకురాలి వెయ్యి అసలే. అది బంగారు యొక్క దూడల బొమ్మలండి. ఈ 2 బొమ్మలు మేము విడిపించాయని చెప్పి అబద్ధ బోధ చేశాడు యారాబం అనే వ్యక్తి. అతను చేస్తున్న కార్యము చెడ్డ కార్యం అంటాడు. అందుకు అతను ఏం చేస్తాడంటే, అతను బేతెల్నందును దాన్నందును పెట్టిన ఈ యొక్క ఏంటి బంగారపు దూడలు, దాంట్లో ఒక దూడని జనులు తెగ ఆరాధించేస్తున్నాడండి. ఇది చూసిన దేవుడు ఇది దుష్కార్యం అని చెప్పాడు. అంత మాత్రమే కదా, అక్కడ చూస్తే ఈ యొక్క యారాబం అనే వ్యక్తి, ఈ ప్రజలు నన్ను చంపి జనమంతా వెళ్ళిపోతారేమని, రెహాబు అనే వ్యక్తి కొద్దిగా వెళ్ళిపోతారేమని, వాళ్ళని రెహాబు అనే యెరూషలేముకి వెళ్ళకుండా ఉండడానికి దాను బేతేలు నందు ఈ విగ్రహాలు పెట్టి ప్రజలకి ఏం చెప్పాడంటే, ఇది దేవుడు ఇక్కడ ఆరాధించడని చెప్పి అక్కడ స్థలము కొని, అర్థమైందా, స్థలం ఏర్పరిచి అక్కడ మందిరము కూడా కట్టాడండి అతడు. నాతో ఉన్నారా? మీరు చెప్పింది అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగాక. స్థలము కొని అంటే వాక్యం చూపిద్దాను మీకు. అవునో కాదు చూడండి, వాక్యాన్ని కాదని నాదోడు ఎవరు లేడు. చూస్తారా? 27 వచ్చింది. యారాబాము తన హృదయమందు తలంచి, ఇందుకు ఏం తలంచాడు అతడు? ఇక్కడ జాగ్రత్త స్టోరీ వినండి. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, యారాబాము తర్వాత రెహబాము. ఓకేనా? నాతున్నారు. ఇప్పుడు 26 చూడండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండి ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. ఇక్కడ మీరు గమనిస్తే రెహబాము అనే వ్యక్తి, ఇతడు యోధారాజుగా ఉండి యెరూషలేములో ఉన్నాడు. జనులు యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తున్నారు. అది కరెక్ట్గా అపోస్తల బోధ వలె ఉంది, అది మార్టిన్ బోధ వలె ఉంది, అది పౌలు బోధ వలె ఉంది, అది మన సంఘం వలె ఉంది చెప్పుకోవాలంటే. హల్లెలూయా. అయితే ఈ జనులు యెరూషలేముకి వెళ్ళిపోతారేమనే ఉద్దేశం కలిగి తెగ హృదయములో ఆలోచించిన వాడే ఇలా ఆలోచిస్తాడట, తమ యజమానుడు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాబు వద్దకు మరలా చేరుదురు. రాజ్యం అంటే సంఘం, రాజ్యం అంటే మనుషులు, రాజ్యం అంటే విశ్వాసులు. వింటున్నారా? రాజ్యము మరలా దావీదు సంతతి వారు అగుదురని యారాబాము తన హృదయమందు తలంచి, ఇది మంచి తలంపా చెడ తలంప అంటే మహా చెడ తలంపండి. అది అక్కడ ఆల్రెడీ దేవుడు రెహబాము అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. రెహబాము అనే వ్యక్తి యూదరాజుగా ఉండి ప్రజలను చక్కగా ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ప్రజలు న్యాయం తీరుస్తున్నాడు. ప్రజలు వచ్చి యెరూషలేముని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెరూషలేము నా నివాసస్థలం అన్నాడు. యెరూషలేము మందిరంలోకి వచ్చి ఆరాధించాలి. దేవుడు అక్క ఆది నుంచి నిర్ణయించిన కార్యం అది. అక్కడికి వెళ్ళే జనులను మెల్లిగా వంకరపరిచి, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళకండి, అతను కుయుక్తి యుక్తిని బయలుపరుస్తున్నాడు ఇక్కడ రాత్రి మీద. చూడండి అతను కుయుక్తి ఏంటో. యూదారాజు రెహబాము వద్దకు మరలా చేరుదురు అంటే భయం ఏంటిది? ఎంతగానో నా దగ్గరున్న ఈ జనము మరలా అంటే అర్థం ఏంటి? లాగిందే అక్కడి నుంచి వెళ్ళి. మరలా అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆల్రెడీ అక్కడ ఉన్నవారిని మరలా వాళ్ళని తీసుకొచ్చేసాడు ఈ రెహబాము అనే వ్యక్తి. వాళ్ళతో ఉంచుకున్నాడు, నడిపించుకున్నాడు, చేస్తున్నాడు. ఈ జనులు ఇలాగే వదిలేస్తే వీళ్ళని, వాళ్ళకి మందిరం లేదు. నీకు వాక్యం చూపిస్తాను, మందిరం లేదు, వారికి ఆరాధన స్థలం లేదు, దేవుడు ఇదిగో అని చెప్పడానికి దేవుడు కూడా లేడు అక్కడ. కానీ వీడు రెహబాము అనేవాడు యెరూషలేములో ఉన్న సంఘమును చీల్చి కొంతమంది లాక్కున్నాడు. వీడే నికోదేతు, వీడే నికోదేతుల బోధ. అందుకే బైబిల్ అంతట్లో మీరు నాకు కనిపిస్తారండి, మీకు కనిపిస్తారండి. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏది? యెరూషలేం మందిరం. అవునా? చెప్పండి, అవునా? అక్కడ ఉంటేనే కదా క్షేమము. అక్కడ నుంచి తప్పుకున్నవాడు కదా కొర ప్రాంతం పడిపోయినవాడు. అక్కడ ఉంటేనే క్షేమం, అక్కడి నుంచి బయటకు వస్తే మరణం. కాబట్టి వీడేం చేస్తాడంటే యారాబాము అనేటువంటి దగ్గర నుంచి రెహబాము అనే వ్యక్తి లాగేశాడు, కొందని ఉంచుకున్నాడు. వాడు ఇలాగే ఆలోచిస్తున్నాడు ఏంటంటే, నేను ఇలాగే ఉంచితే, నేను ఇలాగే తిప్పితే
ఏదో ఒక రోజున వీళ్ళు నన్ను చంపేసి, అంటే నన్ను తోసేసి, నన్ను గెంటేసి, ఈ జనం మరలా అనే పాయింట్ పట్టుకొని పోయారు. మరలా నేను చదువుతున్నాను. వారు నన్ను చంపి యూదారాజైన రెహబాబునొద్ద మరలా చేరుదురు. అంటే ఇంతకు మరలా మాట ఎప్పుడు ఉపయోగిస్తామనమంటే రెండోసారి చెప్పినప్పుడు మరలా చేరుదురు అంటే ఇంతకుముందు చేరే ఉన్నవారిని వేరు చేశాడు వ్యక్తి. ఇప్పుడు మరలా చేరిపోతారేమో అని అనుమానం, ఆలోచన, దానికోసం ప్లాన్ వేసాడండి. సూపర్ మాస్టర్ ప్లాన్. ఇదే నికోలెతులు చేశారు సంఘకాలాల్లో. ఇప్పుడు కూడా లౌకిక సంఘకాలంలో, మన సంఘాలలో, మన సమాజాలలో, మన ప్రజల మధ్య, మనం నమ్ముతున్న కడవరిక వర్తమానం మధ్య ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రేసుకోండి. చూడండి, వారు మరలా చేదురు, రాజ్యం మరలా ఇక్కడ కూడా మరలా ఉపయోగించాడు. ఇప్పుడున్న జనమే రాజ్యం అండి. ఈ జనము ఇంకొక రాజ్యం అక్కడ, అది యూదా రాజ్యం. వీళ్ళు ఏం చేశాడు? ఈ రాజ్యం అని ప్రజలు, ఈ రాజ్యం మరలా దావీదు సంతతి వరగును. మరలా అంటే ఆల్రెడీ దావీదేనండి. అది దావీదెవరు? పిలువబడినవాడు. దావీదెవరు? గొర్రెల కాపరి. దావీదెవరు? యుద్ధాలు చేసినవాడు. దావీదెవరు? ఎన్నిక చేసుకున్నవాడు. ప్రైజ్ గాడ్. గమనించండి, ఇప్పుడు రాజ్యం మరలా అంటే ఇప్పుడు ఈ కొట్టేసిన ఈ సగం రాజ్యం ఆయనదేనండి. అలాగే చాలామంది విశ్వాసాలని సంఘాల నుంచి లాగేస్తారండి. కొంతకాలం చుట్టుకుంటారు అనమాట. అలాగే మందిరాలు ఉండవు, స్థలాలు ఉండవు, ఒక ఆధారం ఉండదు. గాలి పటలను తిరుగుతూ ఉంటారు, అటు ఇటు పోతూ ఉంటారు, రెల్లు వెళ్ళే పోతూ ఉంటారు. ఇది ఆలోచించాడు అనమాట. ఇలాగే వదిలేతే వాళ్ళు మళ్ళీ నన్ను తోసేసి, నన్ను చంపేసావు, మళ్ళీ దావీ సంతతి వారి దగ్గరికి, లేకపోతే ఎక్కడికి, రెహబాబు దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పి సూపర్ మాస్టర్ ప్లాన్ వేసాడు. కుయుక్తుడు కదా, తెలివైనడు కదా, నికోలెత్తం కదా, వాళ్ళ విజ్ఞానం కలిగి ఉన్నారు కదా. ఏం చెప్తాను చూడండి. మరలా దావీదు గమనించండి. యరొబాము తన హృదయమందు తలంచి, ఈ తలంపు మంచిదా చెడ్డదా? అప్పుడు మంచిది కాదు కాబట్టి ఇప్పుడు కూడా మంచిది కాదు. అప్పుడు జనులు అలా చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దెబ్బ తగిలితే కానీ గొప్ప తెలియదంట, నొప్పి తెలియదంట. మనకి ఏంటో బాగా దెబ్బ తగిలింది, బాగా బయలుపట్టి వచ్చేస్తుంది ఈ విషయం చెప్పారా. దేవునికి స్తోత్రం కలిగాక. చూసారా ఎంత క్లారిటీగా ఉంది ఇక్కడ. గమనిస్తుంది. రాజ్యం అనగా ప్రజలు, సంఘము. రాయబడిన వాక్యం చూడండి, పేర 27. యరొబాము తన హృదయములో తలంచి, 28, ఆలోచన చేసి, ముందు హృదయంలో తలంచాడు. ఏంటి అతని తలంపు? ఈ జనులు మరలా వెళ్ళిపోతారు, అంటే వీళ్ళు మరలా వెళ్ళకూడదు, వీళ్ళు మరలా వెళ్తే ప్రమాదము, కాబట్టి ఎలాగైనా ఆపేయాలి. ఆపేయాలంటే ఏం చేయాలి? హృదయమందు ఆలోచన చేయాలి. బాగా ఆలోచించారు. చాలామంది సంఘాలు చీల్చిన తర్వాత సంఘాలు పెట్టడానికి, స్థలాలు కొనడానికి బాగా ఆలోచిస్తున్నారండి. ఆలోచించండి బాగా. మీకు ఖచ్చితంగా దేవుడి నుంచి తీర్పు ఉంటుంది, ఖచ్చితంగా. ప్రైజ్ గాడ్. చూడండి, హృదయమందు తలంచాడు. రెండోది ఆలోచన చేశాడు. ఈ తలంపు, ఈ ఆలోచన ఏం తీసుకొచ్చిందంటే జీవం గల దేవుడిని మాత్రం తీసుకురాలేదండి. సిద్ధాంతాన్ని, డాక్టరీని, ఉపదేశములను, సూత్రములను, విజ్ఞానమును బోధిస్తున్నాడు ఇక్కడ. ఏమని? 2 బంగారు బుద్ధుడులు చేయించి జనులు పిలిచి, పాపం జనులు చాలా అమాయకులండి. గొర్రెంట కట్టుకొని నమ్ముతుంది అండి. చాలామంది అనుకుంటారు కదా, మీకు తెలుసా, పొయ్యి మించి పెన మించి పొయ్యిలో పడితే ఎంత ప్రమాదమో, వర్తమానంలోంచి పడితే, ఇంకో చోట పడితే పొయ్యే నీ గతి. చూడండి, ఇక్కడ జనులు పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడు అక్కడ? 29, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. వాళ్ళ మీద ప్రేమతో చెప్తున్నాడా, మరలా వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనా? ఆయన కూర్చుండి ఈ యరొబాముని ఎత్తి కూర్చుండి హృదయములో ఏం ఆలోచించాడు, ఏమి మనసులో ఆలోచించాడు? వాళ్ళ సేఫ్ కోసమా, వాళ్ళ మంచి కోసమా? నో. అక్కడ వాళ్ళకి ఆ మాటగా ఏమనిపిస్తుంది అంటే, అయ్య బాబు మన కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. ఇదే నికోలేతిజం, ఇదే నికోలేతుల బోధ. చాలా మాట్లాడినట్టే సద్బోధగానే, మంచి బోధగానే ఉంటా, కానీ తలను మింగేసే భయంకరమైనటువంటి అనుకొండ. అది సోదరులారా, ఇక్కడ వాళ్ళు పిలిచాడండి. పాపం జనమంతా వచ్చారు.
వాళ్ళకి మందిరం లేదు, స్థలం లేదు, దేవుడు లేడు, గాలికి తిరుగుతున్నారండి. ఇలాగే వదిలేస్తే ఇలా వెళ్ళిపోతారు. మళ్ళా ఇదే ఆలోచన సంఘాలు చేర్చినోడికి ఇదే ఆలోచన ఉంటుందండి. అంతేగాని వీళ్ళ గొడవ మనకి ఎందుకు, ఇది మన బిడ్డ కాదు, ఇది మన గొర్రె కాదు, ఇది మన విశ్వాసం కాదు, మన స్వార్థతో కన్నది కాదు, ఇంకోటి మనకెందుకు ఎరుసం బరువు అని అనుకుంటారా? దొరికిందే వేసేయండిరా, సాయంత్రం వేపేయండిరా, తినేద్దాం. ఇది ఒకసారి ఈ దొడ్లో ఉన్న గొర్రెలంట ఒక గొర్రె ఇంకో దొడ్లోకి వచ్చిందంట. ఇందులో కాపరి చూసి యజమాని చెప్పాడట, సార్ మన గొర్రెలోనికి పక్క మందలోంచి తప్పుకుని వచ్చేసిందార, ఈ విషయం బయటికి వెళ్ళావు, గోన్సన్ చెట్టుకెళ్ళి దాన్ని మూసేసి లోపల తీసుకెళ్ళి మందలో కలిస్తే కలిపే, కలపకపోతే నరికే అన్నాడంటండి. పాపం అతను ఏం చేశాడంటే వెతుక్కున్నాడు, ఎక్కడ దొరకలేదండి. ఎక్కడ దొరికితే ఎత్తుకుపోతేని సరే అడిగాడు వెళ్ళి, అది సార్ మా మందలోంచి ఒక గొర్రె వచ్చింది, మీకు కనిపించిందంటే మా మందలో లేదయ్యా అన్నారట. ఇంకా చెప్పాలంటే దానికి బాగా గడ్డెట్టి బాగా నీవరి బాగా మచ్చిక చేసుకుని మంచి చేసుకుని వదిలేసి వస్తుందేమో తీసుకెళ్ళాలని కావాలంటే ఇంకేం వస్తుంది, నువ్వు బాగా పెడుతుంటేని, నువ్వు బాగా పెట్టి పక్కన కూర్చోబెట్టుకుని పాటలు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఇది చేసి ఎక్కడికో సింహాసనం చేరుతుంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇది నీకోలేదు కాకపోతే ఏంటి పని? అవన్నీ మానే, నువ్వు కింద కూర్చోబెట్టు, ఏమి లేకుండా చేయి. భక్తి ఏంటో బడ ఏంటో బయలుపరచబడుతుంది. ఈ లాక్డౌన్లో చాలామంది నాకు డౌట్ ఏంటంటే ఊడిపోయి ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పాస్టర్ల మీద విశ్వాసం, సంఘాల మీద విశ్వాసం, సంఘ జనాల మీద విశ్వాసం, డప్పుల మీద విశ్వాసం, కీబోర్డుల మీద విశ్వాసం, పాటల మీద విశ్వాసం వేసుకున్నారు కాబట్టి ఊడిపోద్ది. ఇప్పుడు అవి లేవుగా, ఇంట్లో కూర్చుకుని చక్కగా నడిపించి నాన్న పాట పాడుకుంటున్నారు. ఇప్పుడు బయలుపడద్ది. జనాన్ని బట్టి వచ్చేసేవాడు, వ్యక్తిని బట్టి వచ్చేవాడు, వాక్యని బట్టి వచ్చేవాడు ఎవడు అనేది ఈ లాక్డౌన్ చివరిలో అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. సరే వాళ్ళందరూ పిలిచాడండి. ఈ గోడి చెప్పాను కదా, వచ్చి అడిగాడట. ఇతను ఏ మంత్రం వేసాడు, ఏం చేశాడు మొత్తం మీద ఆ గొర్రె ఇతని మాట ఏంటంది, ఆడి మాట ఏంటలేదండి. ఎందుకంటే బాగా ఇష్టమైనది వేపితే బయటకు వీధి కుక్కలు కూడా అంతే, 4 రోజులు తింటే నీ ఇంటి విడిచిపెట్టవండి. ట్రై సైడ్ కావాలంటే విశ్వాసం, అది విశ్వాసకి ఇవ్వాల్సిన యథార్థమైన ప్రేమ అనుకుని మోసంలో పడిపోతున్నాడు మనిషి. సరే అని చెప్పి ఈయన గొర్రె ఒక రోజున అతను యథార్థపడక మందలకు వచ్చేసింది. పాపం చూశాడు, అనుకున్నాడు ఇది మందే కాదు, మనకెందుకు వచ్చింది ఎరుసరు బరువు అని. దాన్ని పట్టుకుని, అయ్యా మీ గొర్రె గత రోజు నా మందలకు వచ్చేసింది, దయచేసి తీసుకోండి అని ఇచ్చేసాడండి. ఇప్పుడు ఇద్దరు కాపర్లో, ఇద్దరు యజమానుల్లో ఎవడు యథార్థపరుడు చెప్పండి నాకు? లాగేసినవాడు, ఇచ్చేసినవాడేమో అపోస్తల బోధ చెందినవాడు, లాగేసినవాడేమో బిలాం యొక్క నికోతుల బోధకు చెందినవాడే. నా మాటలు బాధ కలిగించవచ్చు, కానీ వాస్తవాలండి, నిజాన్ని మనం పాతి పెట్టలేమండి. యథార్థంగా గుండె మీద చేసుకుంటే ఇది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగాక. సరే పాపం పిలిచాడండి. పాపం అమాయకులు వచ్చారు. మన కోసం ఎంత పట్టించుకున్నాడు అనుకున్నారండి. మనం అంటే ఎంత ఇంట్రెస్టో, మనం అంటే ఎంత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనుకున్నారు పాపం ఈ అమాయకులు. పిలిచాడండి, వచ్చేసారు. పాపం ఒకరోజు దగ్గరికి వచ్చారండి 3 జ్ఞానులు వచ్చారా, వచ్చి అమాయకులుగా మొత్తం లెక్క అడిగితే లెక్క అని చెప్పేశారండి. ఎప్పుడు కానీ ఎంతకాలం అయింది, ఇలా మేము ఒంట్లో ఎక్కామాయి, ప్రెగ్నెన్సీ అది వచ్చాము అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చూసుకున్నారు. అమాయకులు జ్ఞానులే కానీ కొన్నిసార్లు జ్ఞానులు కూడా బాధతో కొట్టేస్తారండి. చాలామంది బాగా తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు, జ్ఞానులే అక్కడ మోసపోయారండి. సరే పాపం వెళ్ళిపోయారు అమాయకులు. వాళ్ళకి తెలియదు ఇతడు కుయుతుతో
అడ్రస్ అడిగాడండి. కుయుతుతో వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియదండి. పాపం యథార్థంగా వెళ్ళిపోయారు, ఆరాధించి పొలం అని చెప్పి రాజుగా చెప్పేద్దాం ఈరోజు కూడా వెళ్ళి ఆరాధిస్తాను అనుకుని వచ్చేతంటే ఈరోజు నీకు నాకు కూడా 7వ దూత సహాయపడుతుంది. ఈరోజు మనకి 7వ దూత వర్తమానమే ఈరోజు మనకు సహాయపడుతుంది. ఎవరి వర్తమానం కాదు, ఎవరి బోధలు కాదు, ఒకే ఒక్క బోధకుడు విలియం బ్రాన్హమ్ అని ఆ బోధ మాత్రమే మనకు సహాయపడుతుంది ఈరోజు. సరే వచ్చేసే జనులు పాపం అనుకున్నారు, రాజుగారు రమ్మన్నారు, అయ్యో ఈయన రమ్మన్నారు, ఎవరు ఎర్రబాబు గారు రమ్మన్నారు. మనమంటే అంత శ్రద్ధ, యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మనం అక్కడ తిరుగుతున్నాం, మన కోసం ఏదో ఆలోచన ఉంటుంది, మనల్ని బహుశా అక్కడ పంపించేస్తారేమో అనుకున్నారు. ఈడ ఆలోచన అది కాదండి. గమనించండి, చదువుతున్నాను 28 వచ్చిన. యెరొబోము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులు పిలిచి 29 యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము అన్నాడండి. ఏమంటే అలా కష్టమా? వీడి కష్టమా? వీడంటే మీరు బాధపడాలనుకుంటున్నాను. నేను వాడి పక్షం లేను, నేను లూసిఫర్ నికోలితుల పక్షం లేను, నికోలితులకు వ్యతిరేకంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను సంఘం కూడా అటువైపు ఉండొద్దు, ఇటువైపు రావాలి. దేవుని స్తోత్రం. వీడి ఉద్దేశం ఏంటి? రాత్రంతా కూర్చుంది, పగలంతా కూర్చుంది, ఆలోచించి హృదయమందు ఆలోచన ఏంటంటే మీరు యెరూషలేము వెళ్ళుట కష్టమో 2 దూడలు ఇచ్చాను అన్నాడండి. వాళ్ళకి ఏం బయలుపరిచాడంటే దేవునికి కానీ దేవుడు చూపించాడు. ఒక తప్పు అది. రెండోది ఏం చేశాడంటే యెరూషలేము అనే దానికి వెళ్ళకుండా కుయుక్తిగా వాళ్ళ మీద సింపతి ఉన్నట్టుగా నటన వేసి, నాటకం వేసి, బూటకం వేసి, ప్రేమ ఉన్నట్టుగా చూపించి ఏమన్నాడంటే మీరు యెరూషలేము వెళ్ళటం చాలా కష్టం కాబట్టి మీ కష్టాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ దొంగ, దుర్మార్గుడా, ఎంత లోపల విషయం పెట్టుకున్నావు నువ్వు. జనుల్ని మోసం చేస్తావా? మీరు అంత దూరం వెళ్ళటం కష్టం, నేను భరించలేకపోతున్నాను, మీ కాలు కాస్తాయి, ఇబ్బంది అయిపోతారు, ఛార్జీలు ఖర్చు అవుతాయి, అందుచేత నేనేం చేస్తానంటే అని చెప్పి ప్రారంభించాడు. చూడండి, యెరూషలేము వెళ్ళిపోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశం నుండి మేము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతెలందును ఒకటి దానందును ఉంచాను. దాని వరకు ఈ రెండింటిలో ఒకదాన్ని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. 37 వచ్చింది. ఒకటి దేవునికి కానీ దేవుని జీవించాడు. 2 ఆరాధనకు వెళ్లకుండా ప్రజల్ని ఆపేశాడు. 3 37 వచ్చిన మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించాడండి. ఉన్నత స్థలములను కట్టించాడు అంటే స్థలాలు లేవు, స్థలాలు కొనిచ్చాడని అక్కడ. ఒకటి. రెండోది మందిరం లేదు, మందిరం ఏర్పరిచానని ఉంది అక్కడ. విపులంగా చెప్తున్నాను, ఓపెన్ హార్ట్గా. వాక్యమేనండి, అది మనల్ని మోసం చేయదు. ఒకటి స్థలం లేదు, స్థలాన్ని కట్టించాడు, స్థలాన్ని కట్టేసి అంటే స్థలాన్ని ఏర్పరిచాడు. అదే స్థలంలో మందిరం కూడా ఏర్పరిచాడు. ఫస్ట్ దేవుని కాన్ని దైవత్వం తప్పించాడు. రెండోది జనులు వెళ్లకుండా ఆపేశాడు. మూడోది స్థలము కొని మందిరం కట్టాడు. 4వది. 5వది ఇంకా ఘోరమైందని చూడండి, లేవీలు కాని సాధారణమైన వారిని కొందరిని యాజకులుగా నియమించాడు. ఇది పెద్ద తప్పు. లేవీలు కాని వారిని పెట్టడం అనేది తప్పు. యాజకులుగా అర్హులు ఎవరంటే బైబిల్ అంతట్లో పంచకాండము చదవండి, నిర్గమాకాండం చదవండి. ఈ యాజకులు ఎవరంటే లేవి సంతతి వారై ఉండాలి. లేవీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. వారు యాజకులుగా ఉండి ఆ పని చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు దేవునితో. వారికి ఈ లోకమందు ఏ స్వాచ్ఛభాగములు, ఆస్తులు, అంతస్తులు ఉండవు. అందుకే సేవకులు చాలామందికి భూ సంబంధ సంపాదనలు, భూ సంబంధ కాలాలు, కార్యాలు ఉండవు. వాళ్ళకి అన్ని విడిచిపెట్టుకుని స్వాచ్ఛమే మీరనుకొని సంఘానికి సేవ చేస్తారు. వాళ్ళ పేరు ఏ ఉద్యోగం చేయలేరా? వాళ్ళు సంపాదించలేరా? పని చేయలేరా? వాళ్ళు మీలో సంపాదించుకుని అన్ని కట్టుకోలేరా? అన్ని సంపాదించుకోలేరా? ఎందుకంటే లేవీలకి భూమి మీద స్వాచ్ఛం లేదని దేవుడు చెప్పాడు. అది ఎరిగి ఉండాలి, సంఘం గుర్తించాలి. అందుకే లేవీలకి విశ్వాసుల వారు దశభాగములను సమస్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు అసలు లేవీలు ఎవరు? నిజమైన వారా అబద్ధకులు వీళ్ళు అంటే లేవీలు కాని సాధారణమైన వారిని కొందరిని యాజకులుగా నియమించేశాడండి. అంటే పిలిపే లేదు.
ఏర్పాటే లేదు, అర్హత లేనివారు. రెండు పాయింట్లు చెప్తాను నేను. సేవకులు కాని సేవకులుగా పెట్టడం, రెండోది పెద్దలు కాని వారిని పెద్దలుగా పెట్టడం. ఈ 2 కార్యాలు చెప్పి ముగించేస్తాను నేను. ఆల్రెడీ ఒకటి ముగించేస్తాం మనం. ఇక్కడ చేసిన పని ఏంటంటే, ఇక్కడ ఒకటి దైవత్వం, రెండోది దూరంగా వెళ్తానని చెప్పేసి ఆపేయటం, మూడోది స్థలము కొనటం, నాలుగోది మంది కట్టడం, ఐదోది అక్కడ సేవ చేయడానికి, వాక్యం చెప్పడానికి పిలుపు లేని, అర్హత లేని, యోగ్యత లేని, లేవీలు కాని వారిని, సేవకులు కాని వారినే చాలామంది సేవకులు బయలుదేరారండి ఈరోజు. అసలు సేవకులే కాదు వాళ్ళు. వాళ్ళకి దేవుడి నుంచి పిలిపే రాలే. తమ సేవకుడు, తమ బోధకుడు, తమ యజమానుడు, మతాధికారి, మతబోధకుడు, పై అధికారి, అధినేత చెప్తే వెళ్ళి సేవ చేసేవాళ్ళు తప్ప దేవుడు చెప్తే వెళ్ళి చేసేవాళ్ళు కాదండి వీళ్ళు. ఇక్కడ యారోబాము ఏ విధంగా అయితే తప్పుడుగా చేశాడో ఈరోజు నికోలైతే అనబడేవారు అదే చేస్తున్నారండి. సంఘాలకు వెళ్తారు, కొంతకాలం చూస్తారు, అక్కడికి వాళ్ళు జాగ్రత్తగా గుంపులు లాగుతారు, ఏదో విధంగా లాగుతారు వాళ్ళని సంఘ కాప నుంచి, విశ్వాస గుంపు నుంచి వేరు చేసి అక్కడే స్థలం కొని అక్కడే కాపని పెట్టి, ఆ కాపర్లు ఏంటంటే పిలుపు లేనోడు. మనిషి పిలుపు కాదు, మానవ పిలుపు కాదు, దేవుని పిలుపు. మానవ నాయకత్వం కాదు, దేవుని నాయకత్వమే ఉండాలండి. ఇక్కడ ఉందా లేదా చెప్పండి నాకు, వాక్యమా కాదా? ఏమండి, అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగాక. లేవీలు కాని వారంటే ఏ అర్హత యోగ్యత లేని వారిని వీడిపెట్టినట్టే ఈరోజు చాలామంది యోగ్యత అర్హత లేని వారిని, కామన్ సెన్స్ లేని వారిని, చెప్పాలంటే ఈ వర్తమానం గురించి ఏ అవగాహన లేని వారిని వర్తమాన సంఘాల్లో పాస్టర్గా పెట్టడం పెద్ద తప్పు. పెట్టే ఉద్దేశం ఏంటంటే అతని పేరు కొరకు పెట్టాడు, అతను లేడక్కడ, అతను పెట్టించాడు. అతను లేడక్కడ, స్థలము కొని మందిరం కట్టి మనిషిని పెట్టి ఆ పని యారోబాము చేసిన పని. రెహబాము ఆ పని చేయలేదు. రెహబాము ఆల్రెడీ నడిపించబడుతున్నాడు. రెహబాము ఆల్రెడీ మందిరం కలిగి ఉన్నాడు. ఆల్రెడీ ఆ మందిరం నుంచి వేరు చేశాడు ఈ యొక్క యారోబాము. ఇక్కడే నికోలితుల బోధ, అపోస్తుల బోధ రెండు కనిపిస్తున్నాయండి. అందులో మన కాల బోధ ఉందండి, మన కాలంలో జరిగే కార్యాలు దాంట్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ప్రవక్త మాట చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు 7 సంఘకాలలో వర్తమానికుల ద్వారా ప్రతి కాలంలో పిలువబడి ఏర్పరచుకుని సంఘాలు నిర్మించాడు. వాళ్ళ మీద దేవుడు పిలిచిన వారిని కాపలాగా దేవుడే నియమించాడు. చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నికోలితులు ప్రవర్తనాడు పరిశుద్ధాత్మ నాయకత్వమును త్రోసివేసి తమ మానవ నాయకత్వమును ప్రజల్లోనికి తీసుకుని వస్తున్నారట ఈ నికోలితులు. ఇంకేంటంటే ప్రజలను పరిపాలించాలని, ఏదో విధముగా వారిని పరిపాలించాలని, అందుకే వారు యోగ్యులు కాని వారిని, అయోగ్యుల్ని అక్కడ సంఘాలలో స్థానాలు ఇవ్వటం ప్రారంభించారండి. అర్థమైంది మీకు చెప్పిన పేరా? ఇక్కడ లేవీలు కాని వారిని ఎలాగైతే లేవీలుగా పెట్టాడో, అలాగే చాలామంది ఈ రోజుల్లో సంఘ కాపర్లకి పిలుపు లేకపోయినా, సేవకుడికి అర్హత లేకపోయినా, మరి దేవుని పైన ఆ పిలుపు లేకుండానే అతని పని ఏంటో, బాధ్యత ఏంటో, నిశ్చయత, పిలుపు ఏమి లేకుండానే ఒక మనిషి ద్వారా ప్రేరేపించబడి ఒక మనిషి ద్వారా ఎలాగైతే పెట్టబడ్డారు అక్కడ, ఇప్పుడు కూడా అనేక సంఘాలు అలాగే ఉన్నాయండి. ఒక మనిషి గారు పెట్టవలసింది నిన్ను దేవుడు పెట్టాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ప్రవక్త అంటున్నాడు, సంఘాలలో ఈరోజు యోగ్యులు కాని వారిని సంఘాలలో స్థానాలు ఇవ్వటం, అర్హత లేని వారిని కాపలుగా చేయటం, అర్హత లేని వారిని సేవకులుగా చేయటం, యోగ్యత అర్హత లేని వారిని సంఘపు పెద్దలుగా చేయటం, నియమించినటువంటి ఇదంతా రాజకీయ బుద్ధితో చేశాడు యారోబాము. రాజకీయ బుద్ధితో ఎలా చేశాడో ప్రవర్తనాడు. పెర్గమ సంకలంలో కూడా నికోలైతుల బోధ కూడా అదే అంటున్నాడండి ఆయన. వారు తమ విజ్ఞానముతో, ముందు చెప్పాను, సిద్ధాంతం, ఉపదేశములు, సూత్రములు, తత్వ విషయంలో నమ్మకాలన్నీ వారికి నూరు పోశారండి. ఎలాంటి వారిని పెట్టారంటే సంఘ కాపలుగా వాళ్ళు వచ్చి సంఘాన్ని చీల్చి స్థలము కొని మందిరం కట్టి యోగ్య లేని వాడిని, అర్హత లేని వాడిని అక్కడ కాపలుగా పెడతారు. అంటే తోలుబొమ్మ అన్నమాట. అది వెనక ఆడించేవాడు ఎవరంటే యారోబాము ఆడిస్తారన్నమాట. ఈ లేవి కాని లేవీలు ఆడతారన్నమాట. అదే నిజమైన లేవీలైతే ఆడరండి, ఆడిస్తారండి. అది తేడా. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారా? పిలుపు ఉన్న లేవీడైతే
దేవుడు ఏం చెప్తున్నాడో, ప్రవక్త మోషే ఏం చెప్తున్నాడో అదే చేస్తారండి. కానీ ఈ వ్యక్తి లేవీ కానివాడిని ఎందుకు పెట్టాడంటే, లేవీలు నిజమైన వారు ప్రవక్త చెప్పినట్టుగా వింటారు. వీడైతే ప్రవక్త చెప్పినట్టుగా వినకూడదు, తను చెప్పినట్టుగా వినాలి కాబట్టి తనకు అనుకూలమైన వారిని పెట్టుకున్నాడండి. తన దగ్గర ఉన్నవాడిని పెట్టాడు. ఇది దేవుని దృష్టికి చెడ్డ కార్యమని బైబిల్ చెప్తుంది. జనులు వేరు చేయటం, వెళ్ళకుండా ఆపేయటం, అక్కడ ఆరాధన స్టార్ట్ చేయటం, అక్కడ మనిషిని పెట్టడం, ఆ మనిషికి ఆ సంఘాన్ని అప్పగించటం, దీన్ని ప్రవక్త మాట చెప్తున్నాడు. దేవుడు తన సంఘమును ఎన్నడూ మానవులు ఎన్నుకున్న నాయకత్వములో, మానవ నాయకత్వ హస్తములలో ఉంచడు అన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకున్న ప్రజలు అంటండి మానవ నాయకత్వములో ఉంచుడట. అందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి మనమందరం. హల్లెలూయా. ఎందుకు దేవుడు తన ప్రజలను మానవుడు ఎన్నుకున్న నాయకత్వం హస్తలుగా అప్పగించాడంటే, ప్రవక్త అన్నాడు, నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు అనగా, వారు రాజకీయ బుద్ధితో మెలుగుదురు, లేక రాజకీయ బుద్ధితో వారిని పరిపాలించెదరు. దేవునికి స్తోత్రం కలుగాక. దీన్ని చూడొచ్చు. పరిగమ సంకల్పంలో 2029 కొత్త పుస్తకం చూసినట్లయితే దాంట్లో మీకు కనిపిస్తుంది, 120 పేరాలు కనిపిస్తుంది. దేవుడు తన సంఘమును మనుషులు ఎన్నుకున్న మానవ నాయకత్వంకి అప్పగించాడట. ఆ చేతిలో పెట్టాడంటండి. ఎందుకు పెట్టట్లేదంటే, ఎందుకనగా వారు రాజకీయ బుద్ధితో పరిపాలించెదరు. రాజకీయ బుద్ధి ఇక్కడ యారాబాబు అని అదే చేశాడండి. ఈరోజు సంఘాల్లో రాజకీయ విజ్ఞానముతోనే వారు పరిపాలిస్తున్నారు. పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ ప్రవక్త ఏం చెప్పాడని చూస్తుంది, మానవ నాయకత్వం మానవుడు ఏం చెప్పాడా అని చూస్తుంది. పరిశుద్ధాత్మ సంఘానికి యజమానుడైతే మనుషుడు పెట్టిన ఆ మనుషుడికి యజమానుడు ఎవరంటే మనుషుడై ఉన్నాడు. అందుకే ఎందుకనగా వారు రాజకీయ బుద్ధితో మెలుగుదురు, పరిపాలించెదరు. ఆయన తన సంఘమును దేవుడి చేత అభిషేకించబడి, ఆత్మచేత నింపబడి, వాక్యముచే జీవించుచున్న వారి చేతుల్లో ఉంచుతాడు అంట. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ తన సంఘాన్ని మానవుడు ఎన్నుకున్న దానికి అప్పగించట్లేదండి. మానవ నాయకత్వం కింద మ్యాన్ అని చెప్పాను నేను. మనిషి పెత్తనం, మనిషిని పరిపాలించుట, మనిషి ఏలుట, మానవ నాయకత్వం కింద దేవుడు తన సంఘాన్ని పెట్టడండి. ప్రవక్తన్నాడు, దేవుడు తన సంఘమును దేవుడి చేత అభిషేకించబడి, దేవుడి చేత, మనుషుల చేత కాదు, దేవుడి చేత అభిషేకించబడి, ఒకటి. తర్వాత ఆత్మచేత నింపబడి, రెండు. మూడవది వాక్యము చేత జీవించుచున్న వారి చేతుల్లో ఉంచును అన్నాడండి. ఎందుకనగా వారు వాక్యముతో జనులను పోషించుచు నడిపించెదరు అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘం ఇక్కడ గుర్తించాలి, మనం వాక్యం చేత పోషించబడుతున్నామని ప్రశ్న వేసుకోవాలి. లేక కథలు, పెట్ట కథలు, కల్పన కథలు, లేని కథలు, బైబిల్ లేనివి, ప్రవక్త చెప్పని తింటున్నామా అనేది, మనం తినే ఆహారము సరైందా కాదనేది సంఘమే ప్రశ్న వేసుకోవాలి. అతడు చెప్పుచున్న వర్తమానము అది ప్రవక్త మోషే నుంచి వచ్చినదా, ప్రవక్త ఏలి నుంచి వచ్చినదా, ప్రవక్త బాప్తిస్మం నుంచి వచ్చినదా, ప్రవక్త పౌలు నుంచి వచ్చినదా, ప్రవక్త ఊలియన్ నుంచి వచ్చినదా అనేది ప్రశ్న సంఘానికి ఖచ్చితంగా ఉండాలి. తన సొంతంగా చెప్తున్నాడా, తన జ్ఞానంతో బోధిస్తున్నాడా, లేదా బైబిల్ మీద ఆధారపడే దాన్ని అందిస్తున్నాడు అనేది జనులు గ్రహించవలసిన బాధ్యత ఉన్నది. ఎంతైనా మనము ఎద్దంటే నందంటే నంది, పందంటే పందని చెప్పి అన్నిటికీ తల ఒప్పి గంగిరెద్దులా వెళ్ళిపోయే కాలం కాదు ఇది. ప్రతిదీ పరిశోధించే కాలం ఇది. బయలుపరచబడుతున్న కాలం ఇది. సువర్ణ యుగం ఇది. అందరు నమ్మొద్దు, వాక్య ప్రకారం ఉన్నదో చూడండి. మీరు నుంచున్న స్థలము, మీరుతున్న సంఘములు, మీరు ఆరాధిస్తున్న స్థలములు, మీరుంటున్న బోధలు తనవా ఇంకొకరు ఆలోచించాలి. కొంతమంది సంఘాలు ఎలా తయారంటే వర్తమానం చదవరు, బైబిల్ చదవరండి. ల్యాప్టాప్ తీసేయటం, టాపులు అయిపోయటం అండి. ప్రసంగాలని తగడగొట్టేయటం, చూసేది చెప్పేయటం అండి. ఈ మధ్యన
ఇంకో రకం తయారైంది ఏంటంటే ఒకరిలా ప్రసంగం చేయటమే. వింటున్నారా మీరు? వింటున్నారా? అంటే ఒకరిని దృష్టిలో పెట్టుకుంటారండి. ఎవరో ఉంటారు. లోకస్తుడికి సినీ యాక్టర్లో ఒక హీరో రోల్ మోడల్ ఎలా ఉంటుందో, రోల్ మోడల్ అన్నమాట. రాజకీయవేత్తకి రాజకీయ మనుషులే రోల్ మోడల్. గడ్డం ఉంటే ఆ లేసాలు అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటంటే తమ నాయకులు. అర్థమైందా? తన ఇన్స్పిరేషన్, ప్రేరణ తమ నాయకులు. కానీ సంఘానికి, విశ్వాసులకి, పెద్దలకి, కాపర్లకి ఇన్స్పిరేషన్ పరిశుద్ధాత్మై ఉండాలి. కాబట్టి ఎవరో దేవుని స్తోత్రం కలుగాక సేమ్ అదే స్టెప్లో, అదే లేపటాలు, అదే ఆ పాస్టర్ గారు నడిస్తే ఇలా ఆయన కూడా నడుస్తాడు అనమాట. ఆ పాస్టర్ గారు వచ్చి అంటే అనాలి అందరూ వచ్చి, ఆ పాస్టర్ గారు వచ్చి అంటే ఆయన ఏదో చేశాడు అని దాన్ని వెంబడించడం అనేది అసలు అనుకరణ మరణంతో సమానమైంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారట? వాక్యముతో పోషిస్తారట. సంఘమును వాక్యముతో జనులను పోషించుచు నడిపించేదిరట. అంటే సంఘము వాక్యంతో పోషించబడుతుందా గమనించాలి, వాక్యంతో నడిపించబడుతుందా గమనించాలి. అలా ఉంటే మీది సరైనది అపోస్తల బోధలోనూ సరైన మార్గంలో తిన్నన మార్గంలో ఉన్నట్టేనండి. అలా కాని అలా వారు వాక్యాన్ని బోధించకుండా, జనులను వాక్యంలో నడిపించకుండా ఏయో సిద్ధాంతాలు, ఏయో ఉద్దేశాలు, ఏ కార్యక్రమాలు నడిపించబడతారంటే అది నికోలేతల యొక్క సిద్ధాంతమైనది. దేవునికి స్తోత్రం. నాతో ఉన్నారు పేరా? నాతో ఉన్నారా? వారు వాక్యముతో జనులను పోషించి నడిపించెదరు. ఆయన జనులను చూడండి, ఆయన దేవుడట జనులను తరగతులుగా విడదీయలేదు అంటున్నాడండి. కానీ మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథం 26:37 తరగతులుగా విభజించిన వాడు ఎవరో తెలుసా బైబిల్లో? యారొబాము. జనులందరూ కలిపి ఆరాధించాలని దేవుని ఉద్దేశం. నేను చదువుతున్నాను కార్యాన్ని. ఆయన దేవుడు జనులను తరగతులుగా, గుంపు గుంపులుగా విడదీయాలని లేదు ఆయనకి. ఆ ప్రజలను దేవుడు మానవ నాయకత్వమును నడిపించాలని దేవుడు కోరుకుంటలేదు. అంటే మొదట దేవుడు గుంపు గుంపులుగా, తరగతులుగా విభజించడానికి ఇష్టపడలేదండి. రెండోది, ఆ ప్రజలు దేవుడు మానవ నాయకత్వం కింద నడిపించబడాలని దేవుడు కోరుకుంటలేదు. రెండోది. నాతో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట చెప్తాడు ప్రవక్త బ్రహ్మం గారు, దేవుని ఆరాధించుటకు ఆ విధముగా విభజించబడినట్లు ఎక్కడనూ వాక్యాధారము లేదు. విభజించుట అనేది వాక్యాధారం కాదు, వాక్య విరుద్ధం. యారొబాము విడదీశాడు వారిని. కొందరు యెరూషలేముకి, కొందరేమో దాని నుండి, కొంతమంది గాదుల నుంచి స్థలాలు ఏర్పరిచి మందిరం కట్టి యోగ్యులు కాని వారిని సేవకులను పెట్టడం అనేది అది విభజించిన తరగతులు అన్నమాట. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అందుకే ఆ కార్యం దేవుని దృష్టికి ఎలా ఉందంటే బైబిల్ చెప్తుంది, దుష్కార్యముగాను. అవునా? ఏమన్నాడు అక్కడ? దేవుడు ఏం చెప్పాడట? రాజు చేసిన కార్యము పాపమును కారణమాయను అన్నాడండి. అక్కడ తరగతులు విభజించటం, గుంపు గుంపులు పెట్టడం ఈరోజు ఎలా ఉందంటే, ఇక్కడ వర్తమాన సంఘం ఉందనుకోండి, పక్కనే వర్తమాన సంఘం అండి. సంఘ శాఖడు కూడా పనిచేయడండి. పెంతుకోస్ సంఘం ఉంటే పక్కన పెంతుకోస్ పెట్టడండి. బైబిల్ మిషన్ ఉంటే పక్కన బైబిల్ మిషన్ పెట్టడండి. లోదర మిషన్ ఉంటే పక్కన లోదర మిషన్ పెట్టడండి. వేరే పెడతాడు, వేరే పేరు, వేరే బ్యానర్ ఉంటుంది దానికి. సంఘ శాఖల్లో తమ సంఘాన్ని చీల్చుకుని పక్కన పెట్టుకోరండి, దూరంగా పోయి పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ పెంతుకొస్తుంది, ఇది కూడా పెంతుకొస్తే, అది బాప్టిస్ట్ ఉంది, ఇది బాప్టిస్టే, పెట్టుకోరు పక్క పక్కనే. సంఘాల కన్నా అధ్వానంగా తయారైంది వర్తమాన సంఘాలలో జరుగుతున్న భయంకరమైన నికోలేత కార్యాలు. సంఘ శాఖడు చేయని పని చేయకూడని వాడు చేస్తాడు ఈ పని వర్తమానంలో. ఈరోజు వర్తమాన సంఘం ఉందా? పక్కనే పెట్టడం అంత అవసరమా? అంటే నాకు సంఘం ఉందని చెప్పుకున్నానికి. ఈరోజు ప్రపంచమంతటా ఇలాగనే ఉందండి. చీల్చటం, విభజించటం, ముక్కముక్కలు చేయటం, కాని వారిని పెట్టడం.
ప్రవక్త అన్నాడు, దేవుని ఆరాధించుటకు ఆ విధముగా విభజించబడినట్లుగా ఎక్కడనూ వాక్యం లేదట. విభజించబడటం దేవుని చిత్తము కాదు. ఇక్కడ విభజించాడు కాబట్టి దేవునికి అది పాపకారణం, ఒక పాపమైన కార్యంగా అనిపించింది. అప్పుడు అన్నాడు ప్రవక్త, అందరూ కలిసి దేవుణ్ణి ప్రేమించి సేవించాలని దేవుడు కోరుకునేను అన్నాడండి. విలియం బ్రహ్మ అనే మన కాల ప్రవక్త అన్నాడు, అందరము కలిసి దేవుని సేవించుట, ఆరాధించుట దేవుడు కోరుకున్న కార్యమండి. దేవుడు కోరుకున్న కార్యానికి యెరొబెయాము ఎలా చేశాడో నికోలితులు కూడా బోధ చెప్పి ప్రజలను వేరు చేసి స్థలాలు ఏర్పరిచి మందిని కట్టి పెట్టడంలో దాని ఉద్దేశం ఏంటంటే దేవుని కోరికను ముక్కలు చేశారని వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ఇప్పుడు అవుతున్నాడు, నికోలితిజం అది నాశనం చేసినది. అందుకు బదులుగా జనుల నుండి యాజకులుగా వేరు చేసి సేవకులుగా ఉండవలసిన వారిని ఆ మందల మీద ప్రభులుగా, న్యాయకులుగా పెట్టేశారంటాడు వారిని. ఈ బోధ, ఇలాంటి క్రియలు మొదటి కాలంలోనే అవి క్రియలుగా ప్రారంభమై ఆ తర్వాత అవి బోధగా మార్చబడి సంఘములు తరగతులకు విభజించబడి ముక్కముక్కలు చేయబడి దానునందు బేతెల్నందు అక్కడ యెరూషలేమునందు 3 గుంపులు ఎలాగ ఉన్నాయో ఒకే ఊరిలో, ఒకే పారలో, ఒకే ప్రాంతంలో 2-3 గుంపులు ఉంటాం. యెరొబెయాము చేసిన పాప కార్యము ఇది యెహోవా దృష్టికి చెడ్డ కార్యము. మన కాలిపోతున్నాడు, దేవుని సేవించేవారు అందరూ కలిసి ఒకే హృదయంతో ఏకాత్మతో దేవుని సేవించట దేవుడు కోరుకున్న కార్యమండి. దేవుడు ఇలా కోరుకుంటే యెరొబెయాము అలా చేశాడు. సంఘకాలంలో నికోలితులు ఎలా చేశారు? నికోలితుల బోధ ద్వారా ప్రజలను జాగ్రత్తగా సెట్ చేశారండి. ఇదే నికోలితుల సిద్ధాంతం. ఇదే వారు చేసిన మొదటి తప్పు. అసలు బోధని తప్పించారు వాళ్ళు, ప్రవక్త బోధని తప్పించారు. అదే మోషే బోధ అయితే లేవీలు మాత్రమే భుజాల మీద మందాసనం మొయ్యాలి, లేవీలు మాత్రమే యాజకులుగా ఉండాలి, అడ్డమైన అందరూ కాదు అని మోషే తెగేసి నాకు చెప్తాడు ఆ కార్యాన్ని. అందుకే యెరొబెయాము మోషే చెప్పినట్టుగా చేయలేదు, అలాగే మార్టిన్ చెప్పినట్టుగా నికోలితో చేయలేదు, అలాగే విలియం బ్రహ్మ చెప్పినట్టుగా ఈరోజు ప్రజలు చేయటం లేదు. యెరొబెయాము నికోలితిజం, నికోలితుల బోధ, అదే నికోలితుల బోధ ఈరోజు ప్రవక్త అన్నాడు, అందరూ కలిసి ఒక చోట ఆరాధించుట దేవుని కోరిక అయితే విభజించుట దేవుని కోరిక కాకపోతే దేవుని కోరిక కాదు. ఇది విభజించుట అనేది నికోలితుల బోధ. అందుకే సంఘాలు ఈరోజు మొక్క మొక్కలు ఎక్కడ పడితే అక్కడ అండి, ఎక్కడ పడితే అక్కడ. మరి ఎవరి లెగ్గో ఎవరి లెగ్గో అది ఏ ఏ ఏ ఏ మూలమో అడుగుపెట్టిన ప్రతి స్థలంలోనూ నికోలితులు ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడ మొక్కలు ఇలా వేరు చేయటం, కలవనివ్వపోవటం. ఇక రెహబాముతో యెరొబెయాము ప్రజల్ని ఎన్నడూ కలవనివ్వలేదండి. ఇదే ఈ చివరిలో జరుగుతున్న కార్యం. ఇప్పుడు వేరైన వారిని వారు ఎలా కడుతున్నారో చెప్తున్నా వినండి. ఆఖరిగా ఈ వేరైపోయిన వారిని జాగ్రత్తగా తలదూతారండి. ఎందుకంటే మీ మీద బహు ప్రేమను చూపిస్తారన్నమాట. కానీ లోపల అంతరంగం మాత్రం హెరోదు స్వభావం, ఫరో స్వభావం లాంటిది. మీరు అక్కడికి వెళ్ళుట చాలా కష్టం కాబట్టి మీకోసం నేను దగ్గరలోనే, మీరు ఇంత దూరం యెరూషలేము రాలేరు, ఇంత దూరం చాలా కష్టం, 100 కిలోమీటర్లు రావడం కష్టం కాబట్టి అక్కడనే మీకు స్థలం కొని అక్కడనే మందిని ఏర్పరిచి నేను ఎవరినైనా పంపిస్తాను, ఎవరినైనా పెడతాను. అయ్యా మీరు ఎవరిని పెట్టినా పర్లేదు, మీరు నంది అంటే నంది, పంది అంటే పంది, గుర్రం అంటే గుర్రము, మీరు ఏదంటే అదేంటి. కళ్ళు ఏమన్నా పాడయ్యా, అంత అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయాడు నువ్వు. అసలే ఏం జరుగుతుంది అసలే? లేఖనం చూడు, వర్తమానం చూడు, 2 కనబడలేదా? ఇలాంటి గుడ్డుడిగా లోకంలో ఎవడలేడు. అవి కనిపిస్తున్నాయి తేటగా, దాన్ని ఎవడు మూయగలడు సత్యాన్ని. యెరొబెయాము చేసిన పనే జరుగుతుంది ఈ రోజుల్లో, నికోలితులు చేసే పనే జరుగుతుంది ఈ రోజుల్లో. దేవుడు కోరుకున్నది ఒకటి, చేసేది ఒకటి. ప్రవక్త బ్రహ్మ చెప్పింది ఒకటి, రెహబాము చెప్పింది ఒకటి, యెరొబెయాము చేసింది ఒకటి. ప్రవక్త మోషే చెప్పింది ఒకటి, యెరొబెయాము చేసింది ఒకటి. ప్రవక్త బ్రహ్మ చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. మార్టిన్ చెప్పింది ఒకటి,
నికోలితులు బోధ చెప్పి ప్రజలను తప్పించి జాగ్రత్తగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు అన్నీ మళ్ళీ ఫోన్ చేస్తారండి. ఈ గుంపు నుంచి వేరే వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళు కూడా వేసుకుని తిప్పుకుంటారండి. ఐస్ క్రీమ్ తినిపిస్తారు, గాలి తినిపిస్తారు, బూలు తినిపిస్తారు, బిర్యాలు తినిపిస్తారు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు ఎవరికి ఉండదండి యోగ్యత, వాళ్ళకే ఉంటుంది. ఇంక వీడు అనుకుంటాడు నేను ఇప్పుడు వచ్చాను కానీ నేను ముందున్నాను అనుకుంటాడు. వాళ్ళు ఎక్కడో కూర్చోవలసిన వారిని అక్కడ పాతలు ఉంటారు సంఘాల్లో. సంఘాలు గమనించండి, పాత వారిని అక్కడ పెట్టి అప్పుడే వేరే సంఘాల నుంచి వచ్చిన వారికి ప్రధాన స్థానం ఈ పాస్టర్ ఇస్తున్నాడంటే నీకు డోకా జరుగుతుంది అర్థం. నిన్ను మోసం చేస్తాడు ఆ పాస్టర్ అర్థం. సంఘంలో విశ్వాసులు పాతవారిని పెద్దలుగా పట్టకుండా సంఘంలో పాతవారిని ఆదరించున్న వారిని పాటలు పాడేవారుగా, బాధ్యత గలవారుగా, కార్యకర్తలుగా పెట్టకుండా అప్పటికప్పుడు ఏరే సంఘం నుంచి వచ్చిన వారిని ఈ పాస్టర్ పిలిచి పాట ఇవ్వటము, పెద్దగా చేయటము, పెత్తని ఇవ్వటము, ఇవన్నీ చేస్తున్నాడంటే అదే నికోలైతుల బోధని సంఘాల్లో పాత విశ్వాసులు గ్రహించుదురుగాక. అందుకే విశ్వాసులారా వినండి, మీ సంఘ కాపరి వాళ్ళని మిమ్మల్ని పక్కన పెట్టి అప్పుడే వచ్చిన కొత్త వారికి పాట ఇవ్వటం చేస్తున్నాడంటే నీకు ఒక పక్క గోతులు తవ్వుతున్నాడు అర్థం. అక్కడ అప్పుడే వచ్చిన వారికి మైక్ ఇచ్చి, అక్కడే వచ్చిన పాటలు ఇచ్చి, అప్పుడే వచ్చిన పెత్తనం ఇచ్చి, మరి ఇంతకాలం నువ్వు కూడా ఉన్నావే, నీకేమీ లేదు, నేను పట్టించుకోడు, నువ్వు ఎలాగా పడి ఉన్నావు, అకౌంట్లో ఉన్నావు కాబట్టి ఎక్కడ పోవు. వాడు కొత్తగా వచ్చాడు పోడు కాబట్టి సంఘంలో పెద్ద పీట వేసి పెడతారన్నమాట. అందుకే ఇక్కడ యారబాము లేవిలకు కానివి పెట్టడం పెద్ద తప్పు, అలాగే సేవకులకు కానివని సేవకులుగా పెట్టడం తప్పు. అలాగే తప్పు సంఘ పెద్దలకు కానివాడిని సంఘ పెద్దలుగా పెట్టడం కూడా తప్పే. సంఘ పెద్ద అనేవాడట హృదయములోను క్రియల్లోనూ పెద్దగా ఉండాలి, వయసులో పెద్దగా ఉండాలి, అనుభవం ఉండాలి, పాస్టర్ కన్నా ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. పెద్ద అనేవాడు అనుభవ జ్ఞానం గలవాడే ఉండాలి. పెద్ద అనేవాడు కొత్తగా చేరిన వాడే ఉండకూడదని బైబిల్లో ఉంది. మీకు చూపిస్తాను పేర. విశ్వాసులారా, మీ సంఘకారు మోహం చేస్తుండే గమనించండి. మీ సంఘాలు కొత్తగా వచ్చిన గొర్రెలకి, కొత్తగా వచ్చిన విశ్వాసులకి పీట వేస్తున్నాడా మీ పాస్టర్? పాటలు ఇస్తున్నాడా, ప్రసంగం ఇస్తున్నాడా, ప్రార్థన ఇస్తున్నాడా, పీట వేస్తున్నాడా, బాధ్యతలు అప్పగిస్తున్నాడా, పెత్తనం ఇస్తున్నాడా, నేను పక్కన పెట్టాడా? అయితే నీకు విషయం చెప్తాను, నువ్వు పాతవాడివైతే కొత్త వారైతే ఎలా ఉందో బైబిల్ చెప్తాను పేర. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక, దేవునికి స్తోత్రం, 3వ అధ్యాయం. పెద్దగా ఉండవలసిన అర్హతలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద మంచి పని చేస్తున్నాడు, దొడ్డ పని, ఏకపత్ని పురుషుడే ఉండాలి, ఒకే భార్య ఉండాలి, నిందహితుడే ఉండాలి, మితానుబోడే ఉండాలి. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకొస్తున్నాం. స్వస్థ బుద్ధి గలవాడే ఉండాలి, దుర్బుద్ధి కాదండి, ఇంకోటి పాడు చేయటం కాదండి, ఇంకోటి నిందేయటం కాదండి, స్వస్థ బుద్ధి గలవాడే ఉండాలి, మర్యాదస్తుడే ఉండాలి, అడ్డంగా మాట్లాడే రౌడీగా ప్రవర్తించడం కాదు, వాడిని కొట్టడం కాదు, చేయి చేసుకోవడం కాదు, మర్యాదస్తుడే ఉండాలి, అతిథి ప్రియుడే ఉండాలి, బోధింపువాడే ఉండాలి, మందు తాగేవాడే ఉండకూడదు, మద్యపానికి కొట్టువాడు కాక సాత్వుడే ఉండాలి, జగడమాడకూడదు. జగడమాడే వాళ్ళు అందరూ పెద్దలు ఈరోజు సంఘాల్లో, దెబ్బలాటేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు అందరూ సంఘంలో బోడి పెత్తనం చేస్తున్నారు ఈరోజు. జగడమాడకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ఇంకో విషయం, సంఘ పెద్దకి పిల్లలు ఉండాలి, పిల్లలు లేనోడు సంఘ పెద్దగా పనిచేయడు. 4వ వచనం, పూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను పక్క పిల్లలు కాదు, తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవాలి. పిల్లని చెప్పింది కాదు, భార్య చెప్పింది కాదు, భార్య నడిపించడం కాదు, నువ్వే భార్య నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండాలి. 5వ వచనం, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనెరక పోయినట్లా అతడు దేవుని సంఘమును ఎలా పరిపాలించును? నేను పాలకుల్లో సంఘ పెద్దలు పెట్టాను, కొందరిని సంఘ పెద్దలు పెట్టలే. దాంట్లో ఒకడు ఏం చేశాడంటే, అతని పిల్లలు లేరు కానీ డైరెక్ట్గా ఏం చెప్పాడంటే నేను సంఘ పెద్దని చెప్పాడు. నేను అన్నాను అప్పుడే, నేను సంఘ పెద్దగా ఎవడు పెట్టాడు? అసలు పిల్లలు లేనివాడు సంఘ పెద్ద అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ లేఖనం చెప్తుంది తెలుసా? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో
తన పిల్లలను స్వాధీనపరచుకున్నవాడే సంఘ పెద్దకి అర్హుడు. పిల్లలేనివాడిని సంఘ పెద్దగా పెట్టడం బుద్ధిహీనత, పనికిమాలిన పని. అది నేను చేయలేదు. అయినా కానీ అక్కడ అడ్డంగా వాదించి అబద్ధం ఆడి నేను పెద్ద అన్నాడండి. పిల్లలు లేనివాడు పెద్దగా పనికిరాడని వాక్యం చెప్తుంటే, నువ్వు పిల్లలు లేకపోయినా పెద్దని చెప్పుకున్నావు అంటే నువ్వెవరు తెలుసా? నికోలైతు. నీకు లేని అర్హతను తెచ్చుకున్నావంటే, నీ కోరిక తీర్చుకున్నావంటే, నీ అర్హత లేకపోయినా దానికోసం పాకులాడతావంటే నువ్వు ఒక కొరాహు, అభిరాము, దాతాను వంటి వాడివి. సంఘ పెద్దకి పిల్లలు ఉండాలి, భార్య ఉండాలి. అందుకని గొడ్డుమూతుల్ని, పిల్లలేని సంఘ పిల్లలు పెట్టకూడదని. ఎందుకంటే పిల్లల్ని పెంచటం, పిల్లల్ని పరిపాలించటం, ఇంటిని పరిపాలిస్తేనే సంఘం మీద వాళ్ళు అన్నీ చేయగలరండి. వీళ్ళకి పిల్లలు ఉండరు, వీళ్ళకి గొడ్డుబాతుళ్ళు, వీళ్ళు సంఘ పిల్లలు పెడతారు. పెట్టోడికి బుద్ధి లేదు, ఉన్నోడికి బుద్ధి లేదు. అలాగే కూర్చున్న విశ్వాసులకి, మరి బైబిల్ చదివిన వారికి ఇంకా బుద్ధి లేదన్న విషయం. ఈరోజు చాలా సంఘాల్లో అర్హత లేని వాడిని ఆ రోజు యారోబాము లేవిలు కానివని ఎలాగైతే సేవలుగా పెట్టాడో, ఈరోజు చాలా మెసేజ్ సంఘాల్లో అర్హత లేని పెద్దల్ని పెద్దలుగా పెట్టటము ఒక నికోలైటిజం, ఒక నికోలైతుల బోధ, వారి యొక్క సిద్ధాంతమే రోజు సంఘాల్లో జరుగుతున్నది కార్యం అండి అది. కాబట్టి నా ప్రియ సోదరులారా, 2 కార్యాలు: లేవిలు కానివని లేవిలుగా పెట్టడం అంటే యాజకులుగా నియమించటం, అర్హత లేనివని పెద్దలుగాను పక్కన కూర్చోబెట్టుకుని పాతవని కాక వారిని హెచ్చించడం, వారికే సమస్త బాధ్యతలు అప్పగించడం. బైబిల్ ఏముంది? ఆ మాట చెప్పాలి. ముగించేస్తాను. ఆ మాట చూడండి పేరు. ఆ మాట చెప్పుకోవడానికి నేను బైబిల్ తెరిచాను. మొదటి తిమోతి పత్రిక చూడండి. ఎలాంటి వారికి బాధ్యతలు అప్పగించాలట? 5వ వచనం. ఎవడైనా తన ఇంటిని వారిని ఎలా ఎనకపోయినడలా అతడు దేవుని సంఘం ఎలా పరిపాలించును? అతడు గర్వంతుడే, అపవాదికి కలిగిన శిక్ష విధిలో లోబడుకున్నట్లు కొత్తగా చేరినవాడే ఉండకూడదు. అంటే సంఘ పెద్దగా ఉన్నవాడు భార్య మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, అప్పటికప్పుడు కొత్తగా చేరినడే ఉండకూడదు, పాతోడై ఉండాలి. అంటే ప్రారంభము నుంచి, ఆది నుంచి, అందరికంటే ముందు నుంచి ఉన్నవాడు, విశ్వాసం కంటే ముందు నుంచి ఉన్నవాడు మాత్రమే సంఘ పెద్దగా పెట్టడానికి యోగ్యుడు. పెట్టడానికి అర్హత ఉండాలి. మళ్ళా ఇక్కడ చెప్పిన కార్యాలు ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. ఈరోజు చాలా మెసేజ్ సంఘాలు పిల్లలు లేనివాడికి, భార్య లేనివాడికి, పెద్దకి అర్హత లేనివాడికి, బైబిల్ సరిగ్గా తెలియనోడికి, మెసేజ్ గురించి తెలియనోడికి, గట్టి వెళితే ప్రవర్త కోసమే కూడా తెలియనోడికి తీసుకెళ్ళి పెద్ద పెద్ద పోస్టులు సంఘాలు సింహాసనాలు వేస్తాను. ఎందుకంటే తెలుసా? ఎందుకంటే జనాలు పూజ చేసుకోవడానికి. అందుకే అది నికోలైటిజం, అందుకే అది నికోలైతుల బోధ. వాళ్ళు వర్తమానానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. పౌలు ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి పౌలు చెప్పిన మాట ప్రకారంగా నీ సంఘంలో కొత్తగా చేరినవాడికి పాటలు ఇవ్వటం, కొత్తగా చేరినవాడికి పెద్దలు ఇవ్వటం, కొత్తగా చేరినవాడికి బాధ్యతలు అప్పగించడం, కొత్తగా చేరినవాడు వెనకేసుకుని తిరపటం, ఇది వాక్యానుసారం కాదు. దాని వెనక యారోబాము ఉద్దేశం మరలా వెళ్ళిపోతారేమోనని పాట ఇవ్వటం, మళ్ళీ వెళ్ళిపోతారేమోని పీఠం వేయటం, మళ్ళీ వెళ్ళిపోతారేమోనని అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చిన్న పిల్లని చూసుకుంటాం అన్నమాట. ఒకసారి నేను ఓ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఆ సంఘంలో భోజనం చేసినప్పుడు నాకు భోజనం వడ్డించుండి ఒక వ్యక్తున్నాడు. అక్కడ ఒక సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పాను. ఆ సంఘాపురి, ఆ సంఘ విశ్వాసం నాకు తెలుసు, చాలా పరిచయస్తులు వాడు. మీటింగ్ అయిపోయింది, వాక్యం చెప్పేస్తే భోజనం చేస్తున్నాను. అతనే వడ్డించాడు, అని చేశాడు. అన్న 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 అని చెప్పి అన్నాడు. బాగానే కాసేపు అయిపోయింది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ వ్యక్తి అక్కడ లేడు. బ్రదర్ ఏమేడంటే నెత్తి మీద టోపీ పెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. సరే అయిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ ఫోన్ చేసి వాక్యం చెప్పడానికి పిలిచాడు. అక్కడికి వెళ్ళాను నేను. వాక్యం అంతా అయిపోయింది, వాక్యాన్ని పిలిచారు, వెళ్ళారు, నిలబడ్డాను, బైబిల్ తెరిచి చూశాను. చూస్తే అయితే అక్కడ ఉన్నాడు. అరే ఈయన ఇక్కడ ఉండేంటి? నేను ఈయన అక్కడ చూశాను, వీడు ఇక్కడ ఉన్నాడు. సరే అని చెప్పి నేను వాక్యం అంతా మామూలుగా యథార్థంగానే ఉందో వాక్యం ఉన్నట్టుగా చెప్పేశాను. ఆ రోజు వాక్యం ఏమొచ్చిందంటే, అక్కడ నీ సంఘ కాపరిని విడిచిపెట్టకూడదు, నీ సంఘ కాపరితో నిలిచి ఉండని చెప్పాను.
అతడు నాకు కనబడితే ఒట్టండి మీటింగ్ అయిన తర్వాత. అంటే అతనికి బాగా తాకింది, అది తప్పని తెలిసింది. అది తప్పు కాకపోతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు కదా. మొఖం చాటేసి వెళ్ళిపోయాడు పక్కపక్కంట. నేను మాత్రం విడిచిపెట్టలేదు, నా కళ్ళు పోకాస్తూ అతని మీద ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత చూసా. నేను ఆ మీటింగ్కి మళ్ళొకసారి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు అతను పిలిచి పాటించాడు నా ముందు. అందుకే విడిచిపెట్టలేదు సంఘాన్ని. ప్రార్థనిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం టైంలో ఉపవాస ప్రార్థన చేసుకుని అందరూ నడిపింపు కూడా ఆయనకే ఇచ్చాడు ఈ పాస్టర్ గారు. అమ్మ నీ కోలేత్తి విజమా, ఇంత అన్యాయమా? అక్కడ చాలామంది పాతవారు ఉన్నాను. అప్పుడు ఇంకో సంఘం నుంచి వచ్చిన వాడికి అన్ని పెత్తనాలు ఇచ్చడం వలన, ఇందా చెప్పానే, గొర్రెని పిలిచి బాగా మేపుతుంటే బాగా రుసుమురు ఎక్కడ పోతుంది? ఇదే జరుగుతుంది సంఘాల్లో. నేను వెళ్ళింది బోధించింది సంఘ శాఖలు కాదు, వర్తమాన సంఘాల్లో జరిగింది చెప్తున్నాను నేను. దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో ఇంకో సంఘంలో దెబ్బలున్నాడు ఒక్కడుంటే ఒట్టు. నేను ఉంచనుగా. ముందు నీ కాపరేమని అడుగుతాను. ఈరోజు పాస్టర్ అడగమని చెప్పండి. బ్రదర్ మీ పాస్టర్ ఎవరు? మా పాస్టర్ గారు పలానా పలానా, ఆయన బాగా బొత్తికి ఇదండి అదండి. నాకు తెలుసండి అలాగంటూడే. బ్రదర్ రండి, బ్రదర్ కూడా రండి, మన మీటింగ్ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. బ్రదర్ పాట పాడండి బ్రదర్. పాట మళ్ళీ బిస్కెట్ల కూటం అనమాట. నీ పాట ఎంత మధురంగా ఉందో, ఎంత బాగుందో. అలా అనకపోతే పోడగా మరి. అదే నీ పాట దరిద్రంగా గాది కూర్చుంటుంది అనుకో, అది ఉంటే ఒట్టు అక్కడ. పొగడతలు, సాలువాలు, ఐస్ క్రీములు, బిస్కెట్లు, అబ్బో క్రీములు, కేకులు పామెత్తుంటే పామించేసుకుని ఒబ్బిపోయి అక్కడ ఉండిపోయి పోక ఎక్కడ ఉంటారు? అందుకే వాడు అక్కడే ఉన్నాడండి వాడు. నెక్స్ట్ నేను చెప్పింది నేను, దేవుడికి ఇచ్చిన వాగ్దాన స్థలమును విడిచిపెట్టిన శ్రమలు అని చెప్పాను అక్కడ. అమ్మో ఎలాంటి ప్రసంగం అది? బోయ చెప్పాడు, నువ్వు ఈ పొలం విడిచిపెట్టి వెళ్ళకము, ఇక్కడే ఉండమన్నాడు ఆయన. నేను అన్నది ఇక్కడ కాదు, అసలు నీ పొలం ఏది అక్కడ అన్నాడు. రెండోసారి అసలు బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నేను. ఇక మూడోసారి నాకు ఛాన్స్ రాలేదండి. ఎందుకంటే ఆ పాస్టర్ అర్థమైపోయింది, నన్ను కటింగ్ చేసేసాడు. ఈయన కటింగ్ చేయకపోతే ఈయన కట్ అయిపోలేవని చెప్పేసి నన్ను కట్ చేసేసాడు. ఆ రోజు మళ్ళీ ఈరోజు పిలవలేదు ఆ పాస్టర్ గారు. నిజం చెప్తే ప్రజలకు ఇష్టం ఉండదండి. అదే పాస్టర్ని పొగుడి ఒక అరగంట పాస్టర్కి క్రీమ్ పామి, తేనె పామి, ఆయన లేపి కూర్చోబెట్టిన తర్వాత, ఆయన పక్క 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 ఊపిన తర్వాత, అప్పుడు సంఘాన్ని పైకి లేపి వాళ్ళు కూడా పక్క 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 ఊపిన తర్వాత, అప్పుడు ఉబ్బిపోయింది కడుపండి పాస్టర్ గారి ప్రసంగంలో అని చెప్పుకుని వెళ్తే నరకని పోతారండి. ప్రవక్త ఇది కుడి చేయాలి, ఇది ఎడం చేయాలి. ఒకవేళ తప్పులు పొరపాటు జరిగాయి అనుకోండి, తప్పులు పొరపాట్లు వాటంతట అవే అనుమతి ప్రకారంగానో మన అవివేకములతో జరిగినప్పుడు దేవుడు దాన్ని చూసుకుంటాడు. దేవుడు దానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్లు, కార్యక్రమాలు, దేవుడు వాషేటలు అన్నీ చేస్తాడు. దేవుడు నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మరలా లేపుతాడు. విశ్వాసులారా, మీరు ఇప్పటికే పడిపోయి ఉంటే, మీరు నీతిమంతులై ఉంటే, ఈ వాక్యం కోసం బైబిల్ కోసం నిలబడితే దేవుడు మరలా మేము లేపగలడు. దావీదు గుడారాన్ని మరలా లేపిన వాడైనా దానికి పశ్చాత్తాపడటం ఒకటే, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కలుసుకోవడం ఒకటే. అందుకే మనం అనేక మార్లు దేవుని కలుసుకోవడానికి ఇష్టపడదాం, సరి చేసుకోవడానికి ఇష్టపడదాం, దిద్దుకుంటకి ఇష్టపడదాం. దేవుడు మనకిచ్చిన కాపరిని, మనకిచ్చిన ప్రవక్తని, మనకిచ్చిన దేవుణ్ణి, మనకిచ్చినటువంటి బయలుపాటిని, మనకిచ్చిన వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వదలక విడవక నీకు కలిగిందని గట్టిగా పట్టుకుంటే దేవునితో సదాకాలం ఉండగలవు, లేదా తప్పించబడి నరకానికి వెళ్ళగలవు. కాబట్టి వెళ్ళిపోయిన వారందరికీ పీఠాలు వేయటం, సంఘ కాపలు చేయడం తప్పు, యారాబోం పని. మళ్ళీ అది వెళ్ళిపోయిన వారిని తిప్పుకుంటాం కొత్త. అందుకే బైబిల్ చెప్తుంది, కొత్తగా చేరిన వాడికి ఆ పెత్తనాలు ఇవ్వకూడదు, కొత్తగా చేరిన వాడికి ఆ యొక్క సంఘం పైన ఎటువంటి ఆ కార్యాలు అప్పగించకూడదు. కాబట్టి పేర ఒకటి, యోగ్యత లేని వారిని సేవకులుగా పెట్టడం. 2, పెద్దకి అర్హత లేని వారిని పెత్తనాలు చేయించి అనుమతి ఇవ్వటం. ఇలాంటి పనులు చేస్తే ఇది నికోలేతులు వారి యొక్క తత్వ నమ్మకములు బాగా నూరిపోసి సరిపోయారా.
ఏం పర్లేదు బ్రదర్, నేను మళ్ళీ వెళ్ళిపోతాను బ్రదర్ వెళ్ళక్కలేదు బ్రదర్. అదే వర్తమానం మనం చెప్పుకున్నాం. ఇదిగో మన ఫోటో, ప్రవక్త ఫోటోవే మంది. ఇదిగో పక్షిరాజు, మంది కూడా పక్షిరాజే. నువ్వు పొరపడుతున్నావేమో. నేను ఆదివారం అంతా అసలు ప్రసంగం అంతా వర్తమానం చెప్తాను బ్రదర్. నేను మోసం, మీ మీద రెస్పాన్సిబుల్ ఉన్నట్టుగా, సింపతి ఉన్నట్టుగా చూపించి యారాబాం చేసే పని ఏంటంటే కట్ చేశాడు నిజమైన వారి నుంచి. అక్కడ ప్రవక్త మోషని కట్ చేశాడు, లేవిలి కానువ నుంచి వేరు చేశాడు, నిజమైన యాజకుల నుంచి వేరు చేశాడు, నిజమైన పాస్టర్ల నుంచి రైతులు వేరు చేస్తున్నారు. కాబట్టి నా ప్రియ సోదరులారా, అలాంటి సంఘాలని, విశ్వాసాలని, బోధల్ని గమనించి జ్ఞానముగా అజ్ఞానులుగాక జ్ఞానం వల్ల నడుచుకోవాలని, దేవుడు మీకు సహాయం చేయాలని, ప్రతి విధమైన దాన్ని తప్పించుకొని గొప్ప పక్షిరాజు వల్లే ఎత్తబాటులో ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ముగించుచున్న దేవుడు మీరు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నికోతల బోధ మొదటి భాగంలోకి మనం నడిపించినందుకు స్తోత్రములు. ఆ సంగతులన్నిటి బట్టి కృతజ్ఞతలు. మాకు అవి తెలియవు, మేము ఎరగము ప్రభా. అమాయకమైన ప్రజలకు, తెలియని ప్రజలకు, ఎన్నికైన వారికి ఈ సంగతులు బలపరుచుచున్నందుకు దేవా నేను స్తుతించుచున్నాను, నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అవును ప్రభువా, ఈ సంగతులు బయలుపరచుట ఇది నీ చిత్తమైనందుకు కృతజ్ఞతలు. వాటిని మేము మాత్రమే కాదు, మాతో పాటు అనేక మంది విన్నారు ప్రభువా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, తప్పక బలపరచండి. మేము దేవుని చేత పిలువబడి, ఆత్మచేత నింపబడి, వాక్యము చేత పోషించుచు నడిపించేటువంటి గుంపులో మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. షాలోమ్. వచ్చి కార్యక్రమం నడిపిస్తుంది.